హరే హరే కృష్ణ డివోటీస్, హరే కృష్ణ అండి అందరికీ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. నమా ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. మనము పానిహట్టి యాత్ర గురించి చర్చించుకోబోతున్నాం. పానిహట్టి యాత్ర వెరీ వెరీ స్పెషల్ యాత్ర. ఎందుకంటే మనము ఈ యాత్ర మాత్రమే స్పెషల్గా డివోటీస్తో అందరితో కలిసి మనము ఒక స్పెషల్ ప్లేస్ని ఎంచుకొని అక్కడికి వెళ్ళి భక్తులందరితో కలిసి మనము సమయాన్ని గడుపుతాము. గౌర్నితాయిలకి అభిషేకం చేస్తాము, జగన్నాథ్కి అభిషేకం చేస్తారు. ఈ స్పెషల్ డేస్లో మాత్రమే, ఈ రోజు మాత్రమే జరుగుతుంది. అయితే ఏంటి ఈ రోజు యొక్క ప్రత్యేకత? ఎందుకు ఈ రోజుకి అంత ప్రత్యేకత ఉంది తెలుసుకోవాలి అంటే మనకి పానిహట్టి యాత్రతోని ముడిపడి ఉన్నటువంటి గోస్వామి ఎవరు అంటే రఘునాథ్ దాస గోస్వామి. మనకి షడ్ గోస్వామిలు ఉన్నారు. మనము ఆల్టర్లో చూసుకుంటే అందరు కూడా మీ ఆల్టర్ ఫొటోస్లో చూడవచ్చు. షడ్ గోస్వామిలు అంటే 6 గోస్వాములు ఉంటారు. అదేవిధంగా మనకి శ్రీల ప్రభుపాదులతో పాటుగా మనకి 5 గురువులు ఉంటారు, గురు పరంపరలు. వాళ్ళ పైన మనకి 6 గోస్వాములు ఉంటారు. వారిలో ఒకరు రఘునాథ దాస గోస్వామి. మనకి షడ్ గోస్వామిలలో చూస్తే రూప గోస్వామి, సనాతన గోస్వామి, జీవ గోస్వామి, వీళ్ళు నలుగురు కూడా మనకి కర్ణాటకకి చెందిన వాళ్ళు అనమాట. కర్ణాటక బ్రాహ్మణ్ ఫ్యామిలీ నుంచి వచ్చారు. ఆ తర్వాత మనకి రఘునాథ భట్ట గోస్వామి యూపీ నుంచి వచ్చారు. గోపాల భట్ట గోస్వామి తమిళనాడు నుంచి వచ్చారు. రఘునాథ భట్ట గోస్వామి మాత్రమే బెంగాల్ నుంచి వచ్చారనమాట. అంటే బెంగాల్లో మనకి స్వయంగా చైతన్య మహాప్రభు, నిత్యానంద ప్రభు, హరిదాస్ ఠాకూర్ వీళ్ళందరితో సాంగత్యం దొరికింది ఎవరికి అంటే రఘునాథ్ దాస గోస్వామికి చిన్న వయసు నుంచే సాంగత్యం దొరికిందనమాట. అందుకని రఘునాథ్ దాస గోస్వామి యొక్క జీవితము వెరీ స్పెషల్. అంటే అందరు గోస్వాములు స్పెషలే, కానీ రఘునాథ్ దాస గోస్వామి మాత్రము చైతన్య మహాప్రభువుతో కలిసి, చైతన్య మహాప్రభు యొక్క అంత్యలీల సమయంలో 16 సంవత్సరాలు చైతన్య మహాప్రభుతోనే కలిసి పూరిలో ఉండే అదృష్టం దొరికిందనమాట. అయితే ఈరోజు మనం పానిహట్టి యాత్రలో భాగంగా రఘునాథ్ దాస గోస్వామి గురించి కూడా చర్చించుకోబోతున్నాం. మన రఘునాథ్ దాస గోస్వామి ఒక్కొక్కరికి ఎవరెవరికి ఎలా ఇస్తారు అనేది మనము చెప్పలేము. కృష్ణుడి యొక్క కృప. రూప గోస్వామి, సనాతన గోస్వామి ఏ విధంగా ఎంత ధనవంతులో వారికంటే కూడా ఎన్నో రెట్లు ధనవంతులు మనకి రఘునాథ్ దాస గోస్వామి యొక్క వాళ్ళ తండ్రి గారు మరియు వాళ్ళ బాబాయ్ గారు. వారికి ఎంత ధనం ఉంది అంటే ఇప్పట్లో మనం చెప్పుకుంటూ ఉంటాం మిలియనియర్స్, బిలియనీర్స్ అని చెప్తారు కదా. ఆ విధంగా వాళ్ళు ఆ సమయంలో మిలియనీర్స్ అనమాట. మిలియనీర్ కాదు, బిలియనీర్ అని చెప్పవచ్చు. ఎందుకంటే వాళ్ళు ప్రతిరోజు కూడా ట్యాక్స్ కలెక్ట్ చేసేవాళ్ళు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు, ఎందుకంటే జమీందారులు కాబట్టి ప్రతి ఒక్కరి నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేసి 20 లక్షల ట్యాక్స్ కలెక్ట్ చేస్తే అందులో నుంచి 15 లక్షలు మాత్రం గవర్నమెంట్కి జమ చేసి మిగిలిన 5 లక్షలు మాత్రం వాళ్ళ దగ్గర ఉంచుకునేవారు. అంటే చూడండి, ప్రతిరోజు ఎంతగా ట్యాక్స్ కలెక్ట్ చేసేవాళ్ళంటే అది ఎంత వచ్చింది, ఆ ట్యాక్స్ ఎన్ని గోల్డ్ కాయిన్స్ వచ్చాయని వాళ్ళు రోజుకి లెక్క పెట్టుకోవడానికి కూడా సమయం సరిపోయేది కదా, అన్నీ వచ్చాయన్నమాట. అంత బిలియనీర్ ఫ్యామిలీ. అటువంటి ఫ్యామిలీలో రఘునాథ్ దాస గోస్వామి ఆయన ఆవిర్భవించారు. మనందరికీ తెలుసు షడ్ గోస్వాములు మనకు ఉన్నటువంటి గురు పరంపరలో ఉన్న 6 గురువులు అందరూ కూడా స్వయంగా గోలోక ధామంలో రాధాకృష్ణులకి సేవ చేసినటువంటి మంజరీలే. మనకి వాళ్ళందరూ కూడా భూలోకంలో మన కోసం ఆవిర్భవించారు. ఇప్పుడు మనమందరం కూడా ఎటువంటి జీవులం అంటే మనమందరం బద్ధజీవులం. బద్ధజీవులం అంటే ఏమిటి? మనకి ఇష్టమై మనం ఇక్కడికి రాలేదు, ఎవరి తల్లిదండ్రులు కావాలో మనం ఎంచుకోలేదు. మనకి ఇష్టమైనప్పుడు మనము మన జీవితాన్ని విడిచిపెట్టి వెళ్ళలేము. కానీ వాళ్ళందరూ బద్ధజీవులు కాదు, వాళ్ళు ముక్త జీవులు. ముక్త జీవులు ఎలా అంటే వాళ్ళు భగవంతుడితో పాటు కలిసి
ఎన్నో లీలల్లో పార్టిసిపేట్ చేయడానికి, వాళ్ళ యొక్క లీలల్లో, వాళ్ళ యొక్క కర్మల ద్వారా మనకి ఎన్నో నేర్పించడానికి భూమి మీదకి వస్తారు. వాళ్ళు సామాన్యమైన జీవితాలు కాదు. అంటే ఇప్పుడు చూడవచ్చు, స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు ఎలా అంటే ఆయన జన్మ కర్మచమే దివ్యం. ఆయన జన్మ అయినా, ఆయన కర్మలైనా ఎంతో దివ్యమైనవి. అందులో ఏదో ఒకటి మనకి మెసేజ్ ఇవ్వడానికే ఉంటుంది. అది ఎంత చిన్న విషయమైనా అది మనకు అర్థం కాకపోవచ్చు గానీ, అందులో ఏదో ఒకటి మనకి నేర్పడానికే ప్రయత్నం చేస్తారు. అలానే గోస్వాములు కూడా వాళ్ళ జీవితంలో ప్రతి ఒక్క సందర్భంలో కూడా మనకి వాళ్ళు ఏదో ఒకటి వాళ్ళు చెప్పడానికి ప్రయత్నం చెయ్యరు. కాకపోతే వాళ్ళ జీవితం నుంచి మనము నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. అలా ఉంటాయి వాళ్ళ కర్మలన్నీ. అటువంటి గొప్ప ధనిక కుటుంబంలో పుట్టినప్పటికీ కూడా రఘునాథ్ దాస గోస్వామి యొక్క జీవితం ఎలా ఉంది అంటే, ఆయనకి చిన్నప్పటి నుంచే దేని మీద కూడా ఆసక్తి లేదు. డబ్బు అంత ధనవంతులని, వాళ్ళ ఇంట్లో అంత ధనం ఉందని ఆయన ఎప్పుడు కూడా దాని గురించి పట్టించుకునేవారు కాదు. అయితే వాళ్ళ ఇంట్లో కుల గురువులు ఉండేవాళ్ళు. వాళ్ళు జమీందారులు కదా! కుల గురువులు అంటే వాళ్ళ వంశానికి సంబంధించిన గురువులు వాళ్ళకి వాళ్ళ ఇంట్లో హ్మ్, రాధాకృష్ణ విగ్రహాలుండేయి. వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన రాధాకృష్ణ విగ్రహాలు. అవి ఇంట్లో కొంచెం బయట ఆలయాలలా పెట్టేవాళ్ళు. ఆ విగ్రహాలని ఇద్దరు ఆచార్యులు చూసుకునేవాళ్ళు. వాళ్ళు బలరామాచార్య మరియు యదునందన ఆచార్య. ఈ ఇద్దరు ఆచార్యులు కూడా వాళ్ళ యొక్క ప్రోత్సాహంతోని రఘునాథ్ దాస గోస్వామి ఎన్నో విషయాల్ని తెలుసుకున్నారనమాట. చైతన్య మహాప్రభు గురించి, నిత్యానంద ప్రభు గురించి, హరిదాస్ ఠాకూర్ గురించి. స్వయంగా ఈ యదునందనాచార్య ఎవరి యొక్క శిష్యుడు అంటే, ఆయన అద్వైతాచార్య శిష్యుడు. అద్వైతాచార్య శిష్యులు ఆయన ఎంత స్ట్రిక్ట్‌గా ఉండేవారంటే అద్వైతాచార్య, ఆయన శిష్యులు ఎవరైనా సరే 64 మాలలు జపం చేయాల్సిందే. అది ఓకే. గౌడీయ వైష్ణవులు చాలామంది కూడా భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల సమయం వరకు కూడా చాలామంది 64 మాలలు చేసేవారు. కాకపోతే ఇక్కడ ఇంకా ప్రత్యేకత ఏమిటంటే, ప్రతిరోజు ఉదయమే ఎవరైతే వైష్ణవులు ఉంటారో ఆయన శిష్యులు, ఒక నలుగురు శిష్యులుంటే, నలుగురి శిఖలు కలిసి ముడివేసి, ఒక దూలానికి ముడివేసేవాళ్ళనమాట వాళ్ళ శిఖలు. ఎప్పుడైతే 64 మాలలు జపం అయిపోయింది అని గురువుగారికి చూపిస్తారో, అప్పటి వరకు ఆ శిఖ విప్పేవారు కాదు. వాళ్ళకి ప్రసాదం ఇచ్చేవారు కాదనమాట. అలా ఇస్తే మాతాజీ ఒక్కరోజు కూడా మనం ఉండేవాళ్ళం గాదు. 16 మాలలకే పొద్దున్నే 4, మధ్యాహ్నం 4, సాయంత్రం 4. 16 మాలలు ఉదయమే కంప్లీట్ చేయడమే చాలా కష్టం. కదా మాతాజీ! ఒకటో, రెండో మాలలు మిగులుతాయా మీకు? ఏం లేదండి ఉదయం 16 అన్నీ ఫినిష్ మాకు చేస్తామంటారా? మిగిలితే మాత్రం అయిపోతాయి. ఒక్కోసారి అయిపోతాయి కానీ ఒక్కోసారి మిగిలిపోతాయి. మిగలవు ఆ, మాత్రం ఇక మొత్తం మీకు 16 మిగిలిపోయి చేసి ఉంటాయి. ఎక్కలే మీకంటే ఇస్తాం. ఏం పని లేదు కాబట్టి మీరు పొద్దున్నే చేయగలరు. 16 మాలలు చేసాక ఇస్తాం. ఆ ఓల్డ్ పీపుల్ మాలతో చెప్పకండి ఒక్కోసారి మాకు. ఇబ్బంది పడతాం మిడిల్ ఏజ్ మాతాజీ. వాళ్ళు చెప్పండి. ఉంటాయి మాతాజీ మాతాజీ. అవును మాతాజీ. 4-5 కుదిరితే మాతాజీ సాయంత్రం 4 చేసుకుంటున్నాం. అవును నేనైతే 4 మాతాజీ. to 6 ఒక 4 మిగిలిపోతాయి మాతాజీ. 4, 5 మిగులుతాయి. ఇది నాకైతే 4, 5, 6 కూడా ఉంటాయి మాతాజీ. అంటే మన పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళ పరిస్థితి వాళ్ళు ఎంత స్ట్రిక్ట్‌గా ఉండేవారు. అద్వైతాచార్య అంటే స్వయంగా మహావిష్ణు. ఆయన యొక్క శిష్యుడు యదునందనాచార్య. ఆయన కూడా ప్రతిరోజు 128 మాలలు చేసేవాళ్ళంట. ఆయన రాధాకృష్ణ విగ్రహాల్ని చూసుకుంటూ 128 మాలలు జపం చేస్తూ ఉండేవారు. వారి యొక్క వాళ్ళందరినీ కూడా చూస్తూ పెరిగారు రఘునాథ్ దాస గోస్వామి. అయితే అలా ఈ యదునందనాచార్య, బలరామాచార్య యొక్క సహాయంతోని రఘునాథ్ దాస గోస్వామికి హరిదాస్ ఠాకూర్ యొక్క సాంగత్యం కూడా దొరికిందనమాట. హరిదాస్ ఠాకూరు ఎక్కడ ఉండి జపం చేసేవారు. మళ్ళీ ఈ స్పెషల్ ఆపర్చునిటీ ఎవరికి దొరికింది అంటే రఘునాథ్ దాస గోస్వామికి మాత్రమే. ఎందుకంటే ఆయన మాత్రమే బెంగాల్‌లో ఉండేవారు. అందుకని రఘునాథ్ దాస గోస్వామిని ఈ యదునందనాచార్య హరిదాస్ ఠాకూర్ దగ్గరికి తీసుకెళ్లారు. హరిదాస్ ఠాకూరు ఎక్కడ ఉన్నారు అంటే ఒక చిన్న గుఫ తీసుకొని అక్కడ ఎంచుకొని ఆ గుఫలో కూర్చొని జపం చేస్తూ ఉంటారు. అయితే అక్కడ పరిస్థితి ఎలా ఉండేదంటే ఎన్నో పాములు తిరుగుతూ ఉండేయి. ఎందుకండి మరి ఆ గుహలోనే ఉండి జపం చేసుకోవాలి. ఎన్నో పాములున్నాయి కదా! అక్కడ ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితులు. ఆ ఇబ్బందికరమైన పరిస్థితుల్లోనే ఎందుకుండాలి అంటే, ఆయన అనుకునేవారు ఇక్కడైతే ఎన్నో పాములున్నాయి. అందుకని ఎవ్వరు కూడా వచ్చి నన్ను డిస్టర్బ్ చేయరు. అదే బయటికి వెళ్లి చూస్తే
ఎక్కడైనా కూర్చుంటే ఎవరైనా వచ్చి నన్ను డిస్టర్బ్ చేసే అవకాశం ఉంది కాబట్టి రోజుకి 22 గంటలు ఆయన జపం చేయాలి అంటే ఆయనకి అది మంచి ప్లేస్. మరి అలా ఆయన ఒక్కడే కూర్చొని గుఫలో జపం చేస్తూ ఉంటే ఆయనకి ఎవరు ప్రసాదం తెచ్చిస్తారు? ఆయనకసలు సమయం ఎక్కడిచ్చి ఆయన చేసుకోవడానికి సమయం లేదు. ఎవరు తెచ్చిస్తారంటే, ఎవరైతే ఆ పాములకు కూడా భయపడకుండా వచ్చి ఈయనకి ఎలా అయినా ప్రసాదం ఇవ్వాలి అనుకోని వచ్చి ఎవరైనా ఇచ్చినట్లయితే అది స్వీకరిస్తారు. లేకపోతే లేదు అలానే జపం చేసుకుంటూ ఉంటారనమాట. అలా అంత కఠోరమైన సాధన చేసేవారు. అయితే చిన్న వయసులోనే ఆయన్ని అలా చూసినప్పుడు రఘునాథ్ దాస గోస్వామి యొక్క మనసులో ఆ కృష్ణుడి పైన ఇంత శరణాగతి, కృష్ణ ప్రేమ పైన ఇంత ప్రేమ, ఇంత స్థిరత్వం, ఇంత నిశ్చలత అసలు ఎలా సాధ్యమైంది అని ఆయన చూసి ఆశ్చర్యపోయారనమాట రఘునాథ్ దాస గోస్వామి. అలా హరిదాస్ ఠాకూర్ యొక్క ప్రభావం, వీళ్ళ ఆచార్యులైనటువంటి బలరామాచార్య, యదునందన్ ఆచార్య యొక్క ప్రభావం రఘునాథ్ దాస గోస్వామి మీద ఎంతగానో ఉంది. అయితే మనకు అనిపిస్తుంది మనకి ఆ విధంగా 100% శరణాగతి పొందడం అనేది సాధ్యం, దాదాపుగా అసాధ్యం అని చెప్పవచ్చు మనలాంటి సాధక భక్తులకి. ఎందుకంటే ఆ విధంగా ఉండేటటువంటి స్థాయిలో లేము మనం. అందుకనే కిచెన్‌లో సమయం అయితుంది, వెళ్ళాలి, బాక్సులు తయారు చేయాలి. 16 మాలలు అవ్వకముందే స్టాప్ చేస్తున్నటువంటి మనము, అసలు రేపు ఇప్పుడు జపం అయిపోయిన తర్వాత కాదు, ఎప్పటికైనా ప్రసాదం ఏమైనా దొరుకుతుందా లేదా అనేటువంటి స్థితిలో వాళ్ళు జపం చేస్తూ ఉన్నారు. అంటే వాళ్ళకి, మనకి అసలు పోలిక లేదు. ఎందుకంటే ఇటువంటి ఆచారాల గురించి చర్చించుకుంటే అప్పుడు మనకున్నటువంటి కమిట్మెంట్ అనేది పెరుగుతుంది. ఎలా ఉంటారు అసలు ఆచారులు అనే విషయము మనకి అర్థమవుతుంది. అయితే మనకు అనిపిస్తుంది ఇది ఎప్పుడో జరిగిందండి, ఇప్పుడు కూడా ఎవరైనా అలా ఉంటారు అంటే, ఇప్పటికి కూడా గోవర్ధనగిరి మొత్తం చుట్టుపక్కల అంతా పరిక్రమ చేస్తూ ఉంటే ఎంతోమంది అలాంటి కొంతమంది ఉంటారనమాట శుద్ధ భక్తులు. ఇప్పుడు మనకి వైష్ణవ ఆచార్యులలో, వైష్ణవ సంప్రదాయాల్లో 4 సంప్రదాయాల్లో ప్రతి ఒక్క సంప్రదాయం నుంచి కూడా ఇంకొంతమంది ఉంటారు. నింబార్క సంప్రదాయం నుంచి, పుష్టి మార్గ సంప్రదాయం నుంచి అలా ఒక్కొక్కరు వాళ్ళందరూ వైష్ణవులు అక్కడ ఉంటారు. మనకి గోవర్ధనగిరి పరిక్రమ చేసినప్పుడు మనకి ఎవరు కనిపించలేదు కదా అంటే, మనకి సాధారణమైన పరిక్రమ మార్గంలో ఎవరికీ కనిపించరు. కానీ వీళ్ళు ఉండే ఈ గుఫలన్నీ, ఈ మార్గం కొంచెం ప్రత్యేకంగా ఉంటుందన్నమాట. అది ఎప్పుడూ గోవర్ధన్‌లో ఉండే వాళ్ళకి మాత్రం అది అర్థమవుతుంది. అక్కడ ఉండే వాళ్ళ సహాయంతో వెళ్తే అర్థమవుతుంది. అక్కడ ఒక ఆచార్యుడున్నాడు. ఆయన ప్రతిరోజు కూడా ఇలానే జపం చేసుకొని, సాయంత్రం సమయంలో మాత్రము కౌపీనం కట్టుకొని, మధుకరి చేసుకొని, ఆ ప్రసాదం తీసుకొని జీవిస్తూ ఉండేవారు. అయితే ఆయన దగ్గర ఏమీ లేదు. ఒకటే ఒక్క కౌపీనం ఉంది. ఆ భిక్షకి ఒక పాత్ర ఉంది అంతే. అయితే కొన్ని సంవత్సరాలు అలానే అదే కౌపీనం వాడడం వల్ల ఏమైపోయిందంటే, ఆ కౌపీనం మొత్తం దారాలన్నీ ఊడిపోయి చిరిగిపోయింది. ఇప్పుడు ఆయనకి వచ్చి భిక్ష తీసుకోవాలంటే ఆ కౌపీనం కూడా లేదు. మరి భిక్ష తీసుకోవాలంటే అలా ఎలా వస్తారు? అలా రావడానికి లేదు. అలా ఆ గుహలోనే ఉండి జపం చేస్తూ ఉన్నారు. చేస్తూ ఉన్నారు. చేస్తూ ఉంటే ఒక 4, 5 రోజుల తర్వాత ఎవరో ఒక వ్యక్తి వచ్చి ఆయనకి కావాల్సిన కౌపీనము మరియు కొంచెం ప్రసాదాన్ని తెచ్చిచ్చారనమాట. ఆయన అడిగారు, "మీరెవరు? మీకు నేనిక్కడ ఉన్నానని ఎలా తెలుసు? నాకెందుకు తెచ్చిస్తున్నారు?" అంటే అప్పుడు ఆ వ్యక్తి చెప్పాడనమాట. "బర్సానా నుంచి ఒక లడికి వచ్చింది. ఆ లడికి మీకివ్వమని చెప్పింది" అని చెప్పారు. అప్పుడు అర్థమైంది ఎవరొచ్చి ఇచ్చారు. శ్రీమతి రాధారాణి. రాధారాణికి రాధారాణి. స్వయంగా రాధం భక్తుల మీద కృప. ఎంత కృప అంటే, ఆమె ఎవరైతే సర్వస్వ శరణాగతి అవుతారో, వాళ్ళ జీవితం యొక్క బాధ్యతని రాధాకృష్ణులు స్వయంగా చూసుకుంటారు. కానీ, మనకి అంత శక్తి సామర్థ్యాలు, ఆ విధంగా శరణాగతి అనేది కూడా ఉండాలి గదా! మనకి ఆ శరణాగతి లేదు. ఎవరైనా వాళ్ళకి సహాయం చెయ్యట్లేదు అంటే, అది వాళ్ళ శరణాగతిలో లోపమే అని మనం తెలుసుకోవాలి. అలా రఘునాథ్ దాస గోస్వామి హరిదాస్ ఠాకూర్ యొక్క ప్రభావంతోని మంచిగా చిన్న పిల్లవాడుగా ఉన్నాడు గదా! హరిదాస్ ఠాకూర్‌ని చూసి ఇంటికొచ్చి హరే కృష్ణ మహామంత్రం జపం చేయడం స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేస్తూ ఉంటే పిల్లలకి, చిన్న పిల్లవాడుగా చాట్ చేస్తుంటే వాళ్ళ తల్లిదండ్రులకు బాగా అనిపించిందనమాట. చాలా బాగా నచ్చింది. మా అబ్బాయి చాలా బాగా జపం చేస్తూ ఉన్నాడని. కానీ కొంత వయస్సు పెరుగుతున్నా కొద్దీ ఆయన అదే విధంగా జపం చేస్తూ ఉన్నాడు. అప్పుడు వాళ్ళకి భయం కలిగింది. ఏంది?
మా అబ్బాయి ఏంటి ఇంత పెద్ద అయిన తర్వాత కూడా ఇలానే జపం చేస్తున్నాడు, కొంత వయసు పెరుగుతున్నా ఏ విధమైన డీవియేషన్ లేదు అని. ఎందుకంటే చిన్నపిల్లల్లో ఉన్నప్పుడు చేస్తే ఓకే, పెద్ద అయినాక చేస్తే మాత్రం తల్లిదండ్రులకి భయం. ఎక్కడ సన్యాసం తీసుకుంటాడో, ఏం జరిగిపోతుందో, మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతాడేమో, ఎన్నో రకాల భయాలు. ఆ విధంగా వాళ్ళకు కూడా భయం పట్టుకుందనమాట. అలా కొంత, ఇంకా పూర్తిగా పెద్దవ్వలేదు, కొంత వయసు రాగానే ఆ సమయంలో ఒకసారి ఏం జరిగిందంటే, శాంతిపూరికి చైతన్య మహాప్రభు వచ్చారు. ఎప్పుడైతే చైతన్య మహాప్రభు స్వయంగా సన్యాసం తీసుకున్న తర్వాత, ఆయన సన్యాస లీల అయిపోయిన తర్వాత ఆయన వృందావనికి వెళ్తూ ఉన్నారు. వృందావనికి ప్రయాణం అవుతూ ఉంటే ఆయన ఎలా ఉన్నారంటే పూర్తిగా ఎక్స్టసీలో ఉన్నారనమాట. చైతన్య మహాప్రభువుకి దేని మీద కూడా ఇంకా ఆలోచనలో లేరు. ఆయన ఎక్స్టసీలో అలా హరే కృష్ణ మహామంత్రం జపిస్తూ నడుస్తూ ఉంటే పక్కనే నిత్యానంద ప్రభు ఉన్నారు. నిత్యానంద ప్రభు ఆయన్ని బృందావనికి తీసుకెళ్లకుండా శాంతిపురికి తీసుకొచ్చారు. కానీ దారిలో ఇవాళ ఆయన ఏమనుకుంటున్నారు, ఆయన యమునా నది గుండా నడుస్తున్నా అనుకుంటున్నారు. కానీ తర్వాతకి ఏం తెలిసిందంటే అది గంగా నది అని. అది ఎలా, దారిలో కొంతమంది పిల్లలు కనిపించారనమాట. కనిపిస్తే వాళ్ళని అడిగితే ఇది యమునానా గంగానా, ఇది ఎటువైపు వెళ్తుంది అంటే వాళ్ళు చెప్పారు, ఇది యమునా నది అండి, ఇది బృందావనకు వైపు వెళ్తుంది. ఓకే, వాళ్ళు చెప్పారు కదా అని చాలా హ్యాపీగా వెళ్ళారు. కానీ అదంతా నిత్యానంద ప్రభు ప్లాన్ అనమాట. ఆయన డైరెక్ట్గా శాంతిపూర్కి చేరుకున్నారు. శాంతిపూర్లో గంగా నదిని చూడగానే వెంటనే యమున అనుకొని పారవశ్యంలో ఆయన యమునా నదిలోకి దూకేశారు. దూకేగానే అక్కడికి దగ్గరలో పడవలో అద్వైతాచార్య వస్తున్నారనమాట. అప్పుడు చైతన్య మహాప్రభు అద్వైతాచార్యని పిలిచి, అద్వైతాచార్య మీరు వస్తున్నారు ఇక్కడికి, మీరు కూడా బృందావన్ వచ్చారా, ఎప్పుడు వచ్చారని అడిగితే అప్పుడు చెప్తారు, లేదు లేదు స్వామి, ఇది మహాప్రభు, ఇది శాంతిపూర్, మీరే మా దగ్గరకు వచ్చారు, నేను రాలేదు అని. అప్పుడు చైతన్య మహాప్రభుకి అర్థమవుతుంది, నిత్యానంద ప్రభు నన్ను మోసం చేసి ఇక్కడికి తీసుకొచ్చేసాడు అని. ఆయనకు చాలా కోపం వస్తుంది, కోపం నటిస్తారు బయటికి. కాకపోతే మనసులో ఏ కోపం లేదు. ఎందుకంటే ఎప్పుడైతే చైతన్య మహాప్రభు అందరినీ విడిచిపెట్టి సన్యాసం తీసుకున్నారో అక్కడ ఉన్నటువంటి శాంతిపూర్ అంటే ఇక్కడికి మనకి నవదీప్ దగ్గరలోనే అనమాట. అందరు భక్తులు కూడా ఎంతో దుఃఖంలో ఉన్నారు, ఎంతో దుఃఖిస్తున్నారు. స్వయంగా అది ముఖ్యంగా శచీమాత ఎంతో దుఃఖిస్తుంది. వాళ్ళందరినీ కూడా శాంతింపజేయాలి అంటే చైతన్య మహాప్రభువు శాంతిపూర్ రావాల్సిందే. అప్పుడు చైతన్య మహాప్రభుని శాంతిపూర్ తీసుకొని వచ్చారు. శాంతిపూర్ తీసుకొని వచ్చిన తర్వాత శచీమాత చాలా దుఃఖిస్తుంది మహాప్రభుని చూసి. అప్పుడు మహాప్రభు కూడా ఆమెకి మాటిస్తారు, అమ్మ ఇప్పటి నుంచి నువ్వేం చెబితే అదే నేను వింటాను అని ప్రామిస్ చేస్తారు. అక్కడ కొన్ని రోజులు ఉంటారనమాట. ఆ సమయంలో స్వయంగా శచీమాత అక్కడ ఉన్న భక్తులను అడుగుతుందనమాట, ఈ మహాప్రభు చైతన్య మహాప్రభు ఇక్కడ ఉన్నన్ని రోజులు నేను ఆయనకి ప్రసాదం నేను పెడతాను, నేను వంట చేసి భోగా చేసి సమర్పించి కృష్ణుడికి అది నేను పెడతాను అని రిక్వెస్ట్ చేస్తుంది. రిక్వెస్ట్ చేస్తే అందరూ కూడా డివోటీస్, అమ్మ ఇది అసలు ఇది మీ సేవ, మీ ఇష్టం, మీరు ఎలా కావాలంటే అలా చెయ్యండి అని అందరు కూడా శచీమాతకి చెప్తారనమాట. అప్పుడు శచీమాత చైతన్య మహాప్రభుతో పాటుగా అక్కడ ఉన్న భక్తులందరికీ కూడా అక్కడ ఉన్నన్ని రోజులు శాంతిపూర్లో స్వయంగా వంట చేసి పెడుతుంది. అదే సమయంలో ఈ రఘునాథ్ దాస గోస్వామి దగ్గరికి వచ్చి, హరిదాస్ ఠాకూరు నేను చైతన్య మహాప్రభు కలవడానికి శాంతిపూర్కి వెళ్తున్నాను, నువ్వు కూడా వస్తావా అని తీసుకొని వెళ్తారు. అప్పుడు చిన్నపిల్లవాడు కాబట్టి ఇంకా యుక్త వయసుకి రాలేదు. అందుకని తల్లిదండ్రులు కూడా ఓకే అంటారు. ఓకే అని పంపిస్తారు. పంపించిన తర్వాత చైతన్య మహాప్రభువుని నిత్యానంద ప్రభువుని డైరెక్ట్గా దర్శనం చేసుకొని వాళ్ళ సాంగత్యంలో ఉంటూ వాళ్ళకి కావలసిన సేవలు చేస్తూ చైతన్య మహాప్రభు కాళ్ళొత్తుతూ ఆయన యొక్క ఉచ్చిష్టాన్ని స్వీకరిస్తూ రఘునాథ్ దాస గోస్వామి చాలా సంతోషంగా గడిపారు శాంతిపూర్లో ఉన్నన్ని రోజులు కూడా. అది జరిగిపోయిన తర్వాత ఇంకా తిరిగి ఇంటికి వెళ్ళాల్సిన సమయం వచ్చింది. ఆయనకి చాలా దుఃఖం వచ్చింది. కానీ తప్పని పరిస్థితుల్లో వాళ్ళని విడిచి మళ్ళీ వాళ్ళ ఊరికి తిరిగి వచ్చేస్తారనమాట. అప్పటి నుంచి ఆయన మనసులో లేదు ఇంకా. రఘునాథ్ దాస గోస్వామి చాలా దుఃఖపడుతూ ఉన్నాడు. నేను ఎలా అయినా కానీ చైతన్య మహాప్రభు దగ్గరికి వెళ్ళిపోవాలి అని వాళ్ళ తల్లిదండ్రుల్ని అడుగుతాడు, ఎంతో ప్రాధేయపడతాడు. అయినప్పటికీ కూడా వాళ్ళు పూర్తిగా వెళ్ళడానికి ఒప్పుకోరు.
కానీ ఒక మాట ఇస్తారనమాట. ఒకవేళ మళ్ళీ చైతన్య మహాప్రభువు కనుక శాంతిపూరికి వచ్చినట్లయితే అప్పుడు నువ్వు చైతన్య మహాప్రభుని కలవడానికి వెళ్ళవచ్చు అని చెప్తారు. సరే, అంతవరకైనా ఆయన శాంతిస్తాడనమాట. చాలా సంతోషంగా ఆయనకి ఇంకా వయసు పెరుగుతున్న కొద్దీ చైతన్య మహాప్రభు మీద ఇంకా ప్రేమ భక్తి ఇంకా పెరిగిపోతాయన్నమాట. ఆయన అదే భావంలో జపం చేస్తూ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏ భౌతికమైన పరిస్థితులు కూడా ఆయన మీద ఏ విధమైన ప్రభావాన్ని కూడా చూపించట్లేదు. రఘునాథ్ దాస గోస్వామి మీద ఏ విధమైన ప్రభావాన్ని కూడా చూపించట్లేదు. అలాంటి పరిస్థితిలో మళ్ళీ ఇంకొకసారి శాంతిపూరికి చైతన్య మహాప్రభు వస్తారు. అప్పుడు రఘునాథ్ దాస గోస్వామి చాలా సంతోషంగా ఆయన చుట్టుపక్కల ఆయన పక్కన ఉన్నటువంటి ఆయన మంది మార్బలం భటులతోని కానుకలతోని అన్నిటితో కలిసి శాంతిపూరికి వెళ్తారు. అన్నీ తీసుకొని శాంతిపూరికి వెళ్తే అప్పుడు మళ్ళీ చైతన్య మహాప్రభు యొక్క సాంగత్యం, ఆయనకు సేవ చేసుకునే అవకాశం రఘునాథ్ దాస గోస్వామికి వస్తాయి. ఎప్పుడైతే చైతన్య మహాప్రభు మళ్ళీ శాంతిపూర్ విడిచి ఆయన మళ్ళీ పూరి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఆయన అడుగుతారనమాట, స్వామి ఇన్ని రోజులు నేను ఇంకా మీరు చెప్పారు కాబట్టి నేను వెళ్ళాను, ఇప్పటికైనా నా మీద కృప చూపించండి, నేను మీతో పాటే పూరి ధామానికి వస్తాను, ఇంకా నేను మా ఇంటికి వెళ్ళను అని రిక్వెస్ట్ చేస్తే అప్పుడు చైతన్య మహాప్రభు చెప్తారనమాట, ఏమిటి, నువ్వు మర్కట వైరాగ్యాన్ని చూపించకు, నువ్వు వెళ్ళి మీ తల్లిదండ్రులతో కలిసి అక్కడే ఉండి వాళ్ళకి సేవ చెయ్యని చెప్తారు. ఎందుకు అలా చెప్పారు? మర్కట వైరాగ్యం అంటే ఏమిటి? మర్కటం అంటే కోతి. కోతి పేరుకి వనాల్లో ఉంటుంది. ఏ విధమైన ఇల్లు కానీ, హంగు ఆర్భాటాలు కానీ, బట్టలు కానీ ఏవి ఉండవు. చెట్ల మీద అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అలా చూసి ఎవరికైనా అనిపించవచ్చు కోతి ఒక వైరాగి అని. కానీ కోతి ఎప్పుడు కూడా వేరే ఆడకోతులతో కలిసి తిరుగుతూ ఉంటుంది. అది మర్కట వైరాగ్యం అనమాట. అంటే బయటికి పూర్తిగా ఆ వైరాగ్య లక్షణాలు లోపల వైరాగ్య లక్షణాలు పూర్తిగా లేకపోయినా బయటికి చూపించడం, అది మర్కట వైరాగ్యం అంటే. మరి అలా ఎందుకన్నారు రఘునాథ్ దాస గోస్వామిని అంటే, అప్పుడు ఆ సమయంలో రఘునాథ్ దాస గోస్వామికి ఆల్రెడీ వివాహం జరిగింది. నువ్వు ఇప్పుడు వివాహం జరిగింది కాబట్టి నువ్వు నీ భార్యతో నీ తల్లిదండ్రులతో కలిసి అక్కడే ఉండు అని చెప్తారు. అయితే ఆయన చాలా బాధపడతారు. కానీ వెళ్తారు. వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళ తల్లిదండ్రులు కూడా చైతన్య మహాప్రభుయే చెప్పారు, ఈయన శాంతిపూర్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళకుండా తప్పించుకోకుండా తిరిగి వచ్చాడు అంటే ఇంకా వెళ్ళడు అని నిర్ణయం చేసుకుంటారు. కానీ ఆయన మనసులో వెళ్ళాలి అనేది మాత్రం బాగా స్ట్రాంగ్గా పడిపోయింది. అప్పుడు ఏం చెప్తుందంటే తల్లి, ఆయన తండ్రి గారైన గోవర్ధన్ మజుందార్కి, ఎలా అయినా సరే వీడు ఎప్పుడు ఊకే పారిపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడనమాట. పారిపోవడానికి ఆయన ప్రయత్నం చేయడం, వీళ్ళు ఎతికి తీసుకొని రావడం. అప్పుడు ఆమె ఏమన్నదంటే, మళ్ళీ వెళ్ళకుండా మీరు ఆ చైన్‌తోని కట్టేయండి. ఒక తాడు తీసుకొని కట్టేయండి ఇంట్లో. అంటే మన దగ్గర ఉన్నటువంటి ధనము కానీ, అందమైన భార్య కానీ అతన్ని కట్టేయలేకపోతుంది. నువ్వు తాడుతో కట్టేస్తే ఆ తాడు మన అబ్బాయిని బంధించగలదా? అని ప్రశ్నిస్తాడనమాట. అంటే ఇక్కడ తండ్రి అర్థం చేసుకున్నాడనమాట. పుత్రుడి పరిస్థితి ఏమిటి? ఈయనని బంధించడము ఇక మనకి సాధ్యం కాదు అనే విషయం తండ్రికి అర్థమైతుంది. తల్లి మాత్రము పుత్ర ప్రేమతోని ఆలోచిస్తూ ఉందనమాట. అప్పుడు ఒకసారి ఏం జరిగిందంటే, యదునందన ఆచార్య వాళ్ళ ఉన్న ఊరు నుంచి బయటికి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. ఆయనకి ఏదో పని మీద ఆయన బయటికి వెళ్తూ ఉన్నారు. ఏదో సేవ గురించి. అయితే ఇప్పుడు ఈ ఆలయంలో ప్రతిరోజు రాధాకృష్ణ సేవ చేస్తూ ఉన్నారు కదా! ఆ రోజు రాధాకృష్ణ సేవ చేయడానికి ఎవరు లేరు కాబట్టి రఘునాథ్ దాస గోస్వామికి చెప్పేసి వెళ్తారనమాట. అయితే రఘునాథ్ దాస గోస్వామి వెళ్ళి ఆలయంలో విగ్రహాలని నైట్ శయన ఆరతి చేసి వాళ్ళని పడుకోబెట్టి రావాలి. సరే, అయితే తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే, సరే అయితే శాంతిపూరికి వెళ్ళి కూడా తిరిగి వచ్చాడు కదా! తప్పించుకొని పారిపోలేదు. అందుకని ఆలయం దగ్గరలోనే కదా! వెళ్తే వెళ్ళనివ్వండి అని అనుకుంటారు. అయితే అప్పటికి ఎన్నో సార్లు ప్రయత్నం చేసి ఉన్నాడు. ఫెయిల్ అయిపోయాడు కాబట్టి ఆయన దాదాపుగా బంధించేశారు. ఇప్పుడు బయటికి వెళ్తే సరే రాధాకృష్ణ మందిరానికే కదా అని పర్మిషన్ ఇస్తే ఇంకా ఆయన బయటికి వెళ్ళాడు ఇంట్లోంచి. అక్కడ మనము ఇంకొక విషయం జరిగింది. ఇంకొక విషయం, అసలు ఇది జరగడానికంటే ముందు శాంతిపూర్ నుంచి వచ్చిన తర్వాత
రఘునాథ్ దాస గోస్వామికి మైండ్లో అనిపిస్తుంది అనమాట, అసలు నేను ఎందుకు చైతన్య మహాప్రభువుని కలుసుకోలేకపోతున్నాను, ఎందుకు చైతన్య మహాప్రభువుతో వెళ్ళలేకపోతున్నాను, ఎందుకు ఆయన నా మీద కృప చూపించట్లేదు అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఆలోచిస్తూ ఉంటే మహాప్రభు యొక్క కృప వల్లనే ఆయనకి ఒక ఆలోచన వచ్చిందనమాట. ఒకవేళ ఏమైనా నేను డైరెక్ట్గా చైతన్య మహాప్రభువుని కలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను, అదేమైనా దోషమా? నిత్యానంద ప్రభువుని కలుసుకోవాలేమో నేను, ఒకసారి నిత్యానంద ప్రభువు దర్శనం చేసుకోవాలి అని మనసులో అనిపించింది. వెంటనే నిత్యానంద ప్రభువుని కలుసుకోవడానికి బయలుదేరుతారనమాట. అయితే నిత్యానంద ప్రభు ఆ సమయంలో ఎక్కడ ఉన్నారు అంటే పానిహట్టి ప్రాంతంలో ఉన్నారు. ఈ పానిహట్టిలోనే మనము ఈ ఉత్సవం జరుపుకునేది పానిహట్టి ప్లేసే. అయితే నిత్యానంద ప్రభు ఇప్పుడు ఈయన వెళ్తారు, పానిహట్టి దగ్గర ఉన్నారు, మనకి దగ్గరలో వచ్చారు నిత్యానంద ప్రభు అని తెలుసుకొని రఘునాథ్ దాస గోస్వామి ఆ రిక్వెస్ట్ చేసి వాళ్ళ అమ్మని నాన్నని ఆయన సైనికులతోని ధనం తీసుకొని ఎక్కడికి వెళ్ళినా వాళ్ళందరూ ఆయనకు ప్రొటెక్షన్గా వస్తారనమాట. ఆ ప్రొటెక్షన్తో అందరితో కలిసి పానిహట్టికి వెళ్తారు. పానిహట్టికి వెళ్తే దగ్గరికి వెళ్ళాలి అంటే ఆయన మనసులో జంకుతూ ఉన్నాడనమాట. ఎన్నో మనసులో అనుమానాలు, ఆలోచనలు. నేనసలు ఈ విధంగా ఇంత ధనవంతుడిగా పుట్టడమే తప్పేమో, అందుకనే నేను చైతన్య మహాప్రభుకి దూరం అవుతూ ఉన్నాను, వాళ్ళని సేవించడానికి నాకు సరి అయిన అర్హత లేదు అని ఏం చేస్తూ ఉన్నాడంటే చైతన్య మా నిత్యానంద ప్రభు కూర్చున్న ప్లేస్ని దూరం నుంచి చూస్తూ అక్కడ చెట్టు చాట నుంచి దర్శనం చేసుకొని అక్కడే దండవత్ ప్రణామం చేశాడు. దగ్గరికి వెళ్ళడం లేదు. ఎప్పుడైనా కానీ గొప్ప వైష్ణవుల్ని గురువుల్ని చూసినప్పుడు ఆ వైష్ణవులు మనని చూసినా చూడకపోయినప్పటికీ వాళ్ళని చూడగానే మనం వాళ్ళని దండవత్ ప్రణామం చేయాలి. తరువాత వాళ్ళు చూసినప్పుడు వాళ్ళని ముఖాముఖి చూసినప్పుడు వాళ్ళని దర్శనం చేసుకున్నప్పుడు వాళ్ళకు మళ్ళీ ఇంకోసారి దండవత్ ప్రణామం చేయాలి. కానీ చాలామంది తెలియక దండవత్ ప్రణామం ఎలా చేస్తున్నారంటే డీటీస్ ముందు చేస్తున్నారు. అక్కడే రాధాకృష్ణ డీటీస్ ఉన్నప్పుడు, కర్టెన్ ఓపెన్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఎవరికి ప్రణామం చేయకూడదు. మందిరంలో అయితే ప్రత్యేకంగా ఎవ్వరికి ప్రణామం చేయకూడదు. మందిరం లోపల, మందిరం బయట చెయ్యాలి. ఎందుకంటే కృష్ణుడికి మాత్రమే ప్రణామం చేయాలి మందిరంలో. సరే, ఇక్కడ ఇప్పుడు ఏమైంది, నిత్యానంద ప్రభువుని చూసి ఆయన దర్శనం చేసుకుంటూ ఉన్నారు, కానీ దగ్గరికి వెళ్ళట్లేదు. ఎప్పుడైతే నిత్యానంద ప్రభు యొక్క అనుయాయులు ఉన్నారు కదా పక్కన, వాళ్ళు చూశారు. చూసి చెప్పారు, రఘునాథ్ దాస గోస్వామి వచ్చారు, గోవింద మజూర్దార్ కొడుకు, కానీ ఆయన మిమ్మల్ని దర్శనం చేసుకోవడానికి వీలు లేకుండా అక్కడ చెట్టు చాటు నుంచి చూస్తూ ఉన్నాడు అని. అప్పుడు నిత్యానంద ప్రభువు చూసి, ఓ దొంగ అక్కడ దాక్కున్నాడా, దొంగ దొంగ, ఆయన్ని నా దగ్గరికి తీసుకొని రండి అంటే ఆశ్చర్యపోయారనమాట. ఆయన అంత ధనవంతుడు, ఆయన ఏం దొంగతనం చేశాడు అని వాళ్ళు ఆశ్చర్యపోతూ ఉంటే, కొంతమందికి మాత్రం ఆ దగ్గరలో ఉన్న వాళ్ళకి, ఆయన యొక్క సన్నిహితులకు అర్థమైపోయింది ఏం దొంగతనం చేశాడు. చైతన్య మహాప్రభు యొక్క అదే నిత్యానంద మహాప్రభువు యొక్క సొత్తైనటువంటి చైతన్య మహాప్రభువుని నిత్యానంద ప్రభు యొక్క పర్మిషన్ లేకుండా తీసుకోవాలని ప్రయత్నం చేశారు. ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలి, గురువు యొక్క పర్మిషన్ లేకుండా కృష్ణుణ్ణి పొందాలి అనుకోవడం అది దొంగతనమే. అది ఇక్కడ నిత్యానంద ప్రభు చెప్పారనమాట. గురువు పర్మిషన్ లేకుండా ఎప్పటికీ కూడా మనం కృష్ణుణ్ణి పొందలేము, ఎస్పెషల్లీ కలియుగంలో. ఇప్పుడు ఆయన వాళ్ళంత గొప్ప భక్తులే గురువు పర్మిషన్ లేకపోతే ఏమవుతుంది అని మనకి చూపించారనమాట. మన గౌడీయ వైష్ణవ సిద్ధాంతం ఎంత గొప్పది అంటే మీరు చూడవచ్చు, మాయావాద సిద్ధాంతాల్లో ఎలా ఉంటుందంటే వాళ్ళు కృష్ణుడు గురువు అని చెప్పి తర్వాత ఏం చేస్తారంటే స్వయంగా గురువునే భగవంతుడి ప్లేస్లో ఉంచేస్తారు. ఎలా, మీరు రామకృష్ణ మఠానికి వెళ్తే అక్కడ మఠంలో ఏ దేవతామూర్తి ఎవరు ఉండరు, కృష్ణుడు ఎవరు ఉండరు.
ఆ రామకృష్ణుడినే అవును. ఆయన గురువునే కృష్ణుడిలాగా పెడతారు. ఎవరైనా చూసారా మాతాజీ? అంటే నేను అక్కడ చూసాను మాతాజీ. వారే నేను కనపడతారు మాతాజీ. రామకృష్ణ పరమహంసే కనపడతారు. మతాన్ని పెడతారు. అంటే అక్కడ ఏంటి ఎంత తప్పు చేస్తున్నారు అంటే గురువుని మనము కృష్ణుడికి ఇవ్వాల్సినటువంటి మర్యాదని శిష్యుడు ఇవ్వాలి. అంతే తప్ప ఎప్పుడు కూడా గురువు కృష్ణుడు ఒకటే కాదు. మనకి శ్రీల ప్రభుపాదుల వారు చెప్తారు ఎక్కువగా. మనకి ఎందులో అంటే ఇది ప్రభుపాద లీలామృతంలో వస్తుంది. మనము గురువుని గాడ్ లాగా చూడాలి. కానీ ఏ గురువు అయితే నేను గాడ్ అనుకుంటాడో ఆయన గాడ్ కాదు, డాగ్ అని చెప్తారనమాట ప్రభుపాదుల వారు. అంటే ఎలా పోల్చారు చూడండి. అంటే ఈ మాయావాద సిద్ధాంతంలో వాళ్ళ గురువులు, వాళ్ళ తత్వవేత్తలు అందరూ కూడా చెప్పేది ఏమిటి? గురువుని కృష్ణుళ్లాగా, దేవుళ్లాగా సమానంగా చూస్తున్నారు. అది తప్పుడు సిద్ధాంతం. ఇంకొకటి తర్వాత మనం చూస్తే కొంతమంది సహజీయాలు ఉంటారు. బృందావనంకి వెళ్తే కరెక్ట్ సంప్రదాయం లేకుండా బృందావనంలో చూస్తే మన గౌడీయ వైష్ణవులు కాకుండా కరెక్ట్ వైష్ణవ సంప్రదాయం కాకుండా వేరే ఎంతో మంది ఇంక వేరే వేరే బాబాల ఆశ్రమాలు ఉన్నాయి. అక్కడ ఎంతో మంది భక్తులు వెళ్తుంటారు. అసలు సంప్రదాయం కంటే తప్పు సంప్రదాయంలోకి వెళ్ళే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారనమాట బృందావనంలో. వాళ్ళందరూ ఏంటి అంటే వాళ్ళని సహజీయాలు అంటారనమాట. ఈ సహజీయాలని కాకుండా వెళ్ళి వచ్చే వాళ్ళు ఇంకా వేరే ఉంటారు. ఈ సహజీయాలు ఎలా ఉంటారంటే వాళ్ళకి కృష్ణుడు కావాలి, గురువు వద్దు, గురువుతోని సంబంధం లేదు, మాకు కృష్ణుడు ఉంటే చాలు అని గోపీ భావంలో వాళ్ళంతటా వాళ్ళు ఊహించుకొని మేము కృష్ణుడికి చాలా దగ్గరైపోయామని, ఆ కృష్ణుడు మా సన్నిహితుడని, కృష్ణుడు మా స్నేహితుడని, కృష్ణుడు మా ప్రియుడని వాళ్ళని వాళ్ళు ఊహించుకొని ఆ విధంగా నృత్యం చేస్తూ ఉంటారు. ఇదంతా కూడా ఊహించుకొని చేసే భక్తి అనమాట. అందులో ఏ సత్యము లేదు. అలాంటి వాళ్ళంటే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లకు చాలా కోపం అనమాట. వాళ్ళ ఇంటికి ఎవరైనా ఇలాంటి సహజీయ భక్తులు వస్తే భక్తి వినోద్ ఠాకూర్ ఎవరిని కూడా ఏమనేవారు కాదు. ఎవరింటికి వచ్చినా ఆహ్వానించేవాళ్ళు, వాళ్ళకి ప్రణామం చేసి వాళ్ళకి సేవలు చేసేవారు. భక్తి వినోద్ ఠాకూర్లు మాత్రం ఆయన అక్కడే ఉన్న మీ పుత్రుడు ఎందుకు ప్రణామం చెయ్యట్లేదు అంటే ఆయన డైరెక్ట్గా చెప్పేవారనమాట, నేను సహజీయాలకు ప్రణామం చెయ్యను అని. అంటే సహజీయాలంటే ఆయనకి అంత కోపం. భక్తి అనేది గురువు ద్వారానే చెయ్యాలి, గురువు బోధిస్తేనే చెయ్యాలి, గురువు ద్వారా వెళ్ళడమే భక్తి. మన అంతటా మనము మన ఇష్టమైనట్టుగా చేసినట్లయితే అది భక్తి కానే కాదు. మనం ఇష్టమైనట్టు చేసేది భక్తి కాదు. అది కృష్ణుడు స్వీకరించడు. ఎంతవరకు అంటే కొంతవరకు మనం ముందుకెళ్తాం పురోగతి గురువు లేకుండా. గురువు ఉన్నప్పుడు పురోగతికి, గురువు లేని పురోగతికి ఎలా ఉంటుందంటే ఇక్కడి నుంచి గోలోకధామం వెళ్ళాలి అని అంత ప్రయత్నం లేదనుకోండి మనకి. బృందావనికి నడుచుకుంటూ వెళ్ళాం అనుకోండి, మన బృందావనికి మనం ట్రైన్లో వెళ్తేనే 2 రోజులు పట్టింది. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఒక నెల రోజులు సిక్ అయ్యారు అందరు ట్రైన్లో వెళ్తే. అదే మనం బృందావనం నడవడం ప్రయత్నం చేస్తే ఎన్ని రోజులు అవుతుంది రీచ్ అవ్వడానికి? తెలియదు, లెక్కలేదు. అలా జీవితకాలం అయిపోయింది. మధ్యలో వెళ్తామో లేదో తర్వాత విషయం, అసలు ఎన్ని రోజులు పడుతుందో కూడా తెలియదు. అలా మధ్యలోనే ఉంటుంది. పడిపోతాం మాతాజీ. అలా మధ్యలోనే ఉంటుంది. పడిపోతాం. మధ్యలో పడిపోతాం, అది వేరే విషయం అనుకోండి. అలా ఉంటుంది మన పరిస్థితి. కానీ గురువు ఉంటే కరెక్ట్గా ఏంటి ఫ్లైట్ బుక్ చేసి మనతోనే ఉండి మనని తీసుకొని వెళ్తారు. నువ్వు నువ్వు వెళ్ళిరా అమ్మా అని కాదు, మనం తీసుకొని వెళ్తారు పక్క నుండి. మరి చాలా మంది శిష్యులు ఇప్పటి వరకు శరీరాన్ని వదిలేరు, మరి వాళ్ళతో పాటు గురువు వెళ్ళారంటే వెళ్తారు, మనకి కనిపించరు అంతే. అందరి యొక్క బాధ్యత తీసుకునేవాడు గురువు. గురువు లేకుండా కృష్ణుణ్ణి మనం పొందలేము. మనకి ఉదాహరణగా కూడా చూడవచ్చు. ఎవరంటే ద్రవిడ గొరిల్లా మనకి రామ లక్ష్మణుని ఇద్దరు ఉన్నప్పుడు కేవలం రాముణ్ణి మాత్రమే ఇష్టపడుతూ లక్ష్మణుడి మీద అసూయని పెంచుకున్నాడు, క్రోధాన్ని పెంచుకున్నాడు. ఏం జరిగింది తర్వాత? అపరాధాలు చేసి పూర్తిగా అసురుల యొక్క సాంగత్యంలోకి వెళ్ళాడు. ఆ నరకాసురుడు, బాణాసురుడు వాళ్ళ సాంగత్యంలోకి వెళ్ళి ఎలాంటి తప్పులు చేసేవంటే అప్పట్లో వాళ్ళ శరీరాలు చాలా చాలా పెద్దగా ఉండేవి గొరిల్లాలంటే. వెళ్ళి సముద్రంలోకి వెళ్ళి నదిలోకి వెళ్ళి ఆ నీళ్ళని ఆ, ఇలా అంటే మనం అలలు ఇప్పుడు సునామీ వస్తే ఎలా అలలు ఎలా ఉప్పొంగుతాయి అలా అలా అలలు తెప్పించి అక్కడ ఉన్న వాళ్ళకి ఎంతో నష్టాన్ని కలిగించేవాడు.
మునులని సాధువుల్ని ఇబ్బంది పెట్టేవాడు. అలాంటి ఎన్నో రకాల పాపాలు చేశాడు. మరి భక్తుడు కాదా అంటే భక్తుడే, కాకపోతే గురువుని స్వీకరించలేదు, గురువుని తృణీకరించాడు. వాళ్ళ పరిస్థితి అలా అవుతుంది. అందుకని గురువు లేకుండా ఆధ్యాత్మిక పురోగతి అనేది దాదాపుగా జీరో అని చెప్పాలి. ఇప్పుడు ఏం జరిగింది, మనకి ఉదాహరణ ద్వారా మనకి చూపిస్తున్నారనమాట. రఘునాథ్ దాస గోస్వామి యొక్క జీవితం ద్వారా గురువు యొక్క ప్రాముఖ్యతని మనకి చూపిస్తున్నారు. స్వయంగా ఆయన అంత శుద్ధ భక్తుడు, గోలోకధామం నుంచి వచ్చిన మంజరి అయినప్పటికీ ఆయన చైతన్య మహాప్రభు దగ్గరికి వెళ్ళాలంటే గురువు ద్వారానే వెళ్ళాలి. నిత్యానంద ప్రభు ద్వారా వచ్చే వరకు కూడా చైతన్య మహాప్రభు ఆయనకి కృపనివ్వలేదు. ఎప్పుడైతే నిత్యానంద ప్రభు ఆయన్ని చూశారో, చూసిన తర్వాత అప్పుడు ఆయనకి దొంగ నువ్వు దొంగతనం చేసావు కాబట్టి నీకు పనిష్మెంట్ రావాలి. ఏమిటండి ఆ పనిష్మెంట్? అప్పుడు పనిష్మెంట్ ఇచ్చారు. ఏమిటి అంటే అది ఇక్కడ ఉన్నటువంటి వైష్ణవులందరికీ కూడా నువ్వు భోజనం పెట్టాలి. ఏమిటా భోజనం అంటే చీడ మరియు దహి. దహి అంటే పెరుగు, చీడ అంటే అటుకులు మరియు పెరుగు కలిపినటువంటి ప్రసాదాన్ని నువ్వు అందరికీ పంచాలి. సరే స్వామి, సరే ప్రభు, నేను వెంటనే అన్ని ఏర్పాట్లు చేస్తాను. అయితే ఇక్కడ మనము ఒకటి ఇందులో మరి ఏముందండి, పనిష్మెంట్ ఏమిటి అనుకోవచ్చు. ఇప్పుడు ఎవరైనా ఒక రిచ్ పర్సన్ ఎప్పుడైనా బోగా ఆఫర్ మనకి ప్రసాదం ఇచ్చాడనుకోండి వైష్ణవులందరికీ, వాళ్ళు ఏం చేస్తారు? రిచ్ పర్సన్స్ అయితే వైష్ణవులకి ఇచ్చేటప్పుడు ఎక్కువగా ఆలోచిస్తారా? సామాన్యంగా మనం ఎక్కువగా ఇవ్వలేని వాళ్ళైతే అందరికీ సింపుల్గా కిచిడియో, రైస్, దాల్, ఒక కర్రీ అలా సింపుల్గా ఇస్తారు. అదే ఎవరైనా రిచ్ పర్సన్స్ ఇస్తే ఏం చేస్తారు? అన్ని మంచి ఐటమ్స్, వైష్ణవులకి ఏమేమి నచ్చుతాయో ఆ ఐటమ్స్ అన్నీ ఉండే విధంగా మంచి ఒక మెనూ తయారు చేసి వైష్ణవులందరికీ భోజనాన్ని పెడతారు, అందరికీ ప్రసాదాన్ని పెడతారు. మరి అయితే ఇక్కడ ఏం జరిగింది? మరి ఈయన ఎంత రిచ్, రఘునాథ్ దాస గోస్వామి ఆల్రెడీ తెచ్చాడు కూడా, బంగారు నాణ్యాలు కూడా తీసుకొచ్చాడు. కానీ ఆయనకు పనిష్మెంట్ ఏమి ఇచ్చారు అంటే కేవలం పెరుగు, అటుకులు మాత్రమే, అంతకుమించి పెట్టద్దు. అంటే ఏమిటి? నువ్వు పెట్టగలిగిన తర్వాత కూడా పెట్టడానికి అవకాశం ఇవ్వలేదు. అదే ఆయనకి ఇచ్చిన పనిష్మెంట్. ఇంకొకటి ఏమిటి? రఘునాథ్ దాస గోస్వామి కూడా నేను ఎంత ధనవంతుని, నేను ఏదైనా చేయగలను, నాకు ఇదే సేవిచ్చారు మీరు అని అనలేదు. ఆయన ఏం చెప్పారో అది మాత్రమే ఫాలో అయ్యారు. అయితే అప్పుడు ఈ విషయం తెలిసిందనమాట అందరికి, అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని. అక్కడ వ్యాపారం చేసుకునే పాలు, పెరుగు, అటుకులు, మళ్ళీ కర్పూరము, పళ్ళు అమ్ముకునే వాళ్ళు అందరూ అక్కడికి వచ్చేసారు. వాళ్ళందరి దగ్గర ఉన్నటువంటి అన్నీ కొనేశారు రఘునాథ్ దాస గోస్వామి. రఘునాథ్ దాస గోస్వామి కొని అందరికీ పాట్స్ తయారు చేశారనమాట. ఒక పాటులోనేమో అటుకులు, పాలు, కర్పూరం, ఇంకొక పాటులోనేమో అటుకులు మరియు పెరుగు, మళ్ళీ వివిధ రకాల పళ్ళు, అందరికీ మంచి ఫీస్ట్ తయారు చేయించాడు. తయారు చేయించిన తర్వాత ఎప్పుడైతే ఈ విషయం తెలిసిందో, ఇక్కడ ఒక ఉత్సవం జరుగుతుంది అని తెలిసినటువంటి భక్తులందరూ కూడా వచ్చేసారు. ఈయన ఏర్పాట్లు చేసేలోపు అందరు భక్తులు వచ్చేసారు. ఎంతమంది వచ్చేసారంటే అక్కడ ఉన్న ప్లేస్ ఏమో చాలా కొంచెము, కానీ వైష్ణవులు మాత్రం చాలా మంది వచ్చారు. అందుకని కింద కూర్చునే వాళ్ళు, చెట్ల మీద కూర్చునే వాళ్ళు, ప్లేస్ లేక గంగా నదిలో కూడా నిలబడి ప్రసాదాన్ని తీసుకున్నారనమాట. గంగా నదిలో కూడా అలా అందరికీ కూడా ఫీస్ట్ని తయారు చేయించారు రఘునాథ్ దాస గోస్వామి. ఎప్పుడైతే రఘునాథ్ దాస గోస్వామి కలవక ముందే నిత్యానంద ప్రభు ఎప్పుడు కూడా రాఘవ పండిత్ ఎప్పుడైనా కానీ భోగ తయారు చేసి కృష్ణకు ఆఫర్ చేసి తీసుకొని వస్తారనమాట. అయితే రాఘవ పండిత్కి ఆల్రెడీ నిత్యానంద ప్రభు చెప్పారు, ఆయన ఇంటికి వెళ్ళి ఆయన కూడా తయారు చేస్తున్నాడు. రాఘవ పండిత్ యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే, రాఘవ పండిత్ కానీ శచీమాత కానీ వంట చేసిన, శ్రీవాస్ ఠాకూర్, శ్రీవాసాచార్య పాటలు పాడిన, మరియు నిత్యానంద ప్రభు నృత్యం చేసినా కానీ చైతన్య మహాప్రభు అక్కడికి తప్పకుండా వస్తారు. ఏమిటి రాఘవ పండిత్ యొక్క ప్రాముఖ్యత అంటే, రాఘవ పండిత్ వంట మొత్తం చేసి అక్కడ పెట్టిన తర్వాత
ఆయన కళ్ళు మూసుకొని రాధారాణి ప్రార్థించినప్పుడు రాధారాణి చెప్తుందనమాట, ఈ వంటలో ఏమేం తక్కువ ఉంది, ఎలా ఉంది, ఏం సరిచెయ్యాలి అని చెప్తారు. చెప్పినప్పుడు దాని ప్రకారంగా రాఘవ పండిత్ అన్ని సరిచేస్తాడనమాట. సరిచేసిన తర్వాతనే కృష్ణకి ఆఫర్ చేసి అది భక్తులకి పంచబడుతుంది. అంటే కృష్ణకి ఏ విధంగా ఉంటే నచ్చుతుందో రాఘవ పండిత్కి స్వయంగా రాధారాణి వచ్చి చెప్తుంది. ఎంత గొప్ప భక్తుడో చూడండి. అలా రాఘవ పండిత్ మొత్తము తయారు చేసేసి పెట్టేసి వచ్చాడు. ఇక్కడికి వచ్చి చూస్తే ఏం జరిగింది? ఇక్కడ ఫీస్ట్ జరుగుతుంది, అందరూ కూడా తింటున్నారు. అప్పుడు రాఘవ పండిత్ వచ్చి అడుగుతారు, స్వామి మీరు చెప్పారు మరి నేను అంతా తయారు చేశాను అంటే, ఇది ఏంటి జస్ట్ స్నాక్స్ అంతే, అసలు భోజనం అనేది నీ దగ్గరకు వచ్చి మీ ఇంటికి వచ్చి చేస్తాను. సరే అయితే అప్పుడు అందరూ కూడా ఇంకా ఇచ్చారు. నిత్యానంద ప్రభువు కూడా పెట్టారనమాట. పెట్టినప్పుడు ఎప్పుడైతే నిత్యానంద ప్రభువుకి ఇచ్చారో అప్పుడు స్పెషల్గా ఒక ఫ్రాగ్రెన్స్, ఒక మంచి స్మెల్ అనేది వస్తుంది. ఆ స్మెల్ అనేది ఎలా ఉంది అంటే ప్రత్యేకమైన స్మెల్. అప్పుడు ఆ సమయంలో అక్కడ దొరకని పూల యొక్క వాసన అనమాట. ఆ పూల వాసన ఎక్కడి నుంచి వచ్చింది? అప్పుడు అక్కడ ఉన్నటువంటి సీనియర్ భక్తులు ఉంటారు కదా, శుద్ధ భక్తులకి అర్థమైపోయింది, స్వయంగా చైతన్య మహాప్రభు వచ్చారు. అందుకని ఆ పూల స్మెల్తోనే వాళ్ళకి అర్థమైపోయింది చైతన్య మహాప్రభు వచ్చారని. కానీ ఎవరైతే భక్తిలో ఇంకా పురోగతి చెందారో కొంతమందికి చైతన్య మహాప్రభు స్వయంగా దర్శనం కూడా ఇచ్చారనమాట. అక్కడ చైతన్య మహాప్రభు, నిత్యానంద ప్రభు అందరూ కూడా ఈ అది మనకి రఘునాథ్ దాస గోస్వామి ఇచ్చినటువంటి మొత్తము భోగా స్వీకరిస్తారు. స్వీకరించిన తర్వాత చైతన్య మహాప్రభు, నిత్యానంద ప్రభు స్వీకరించినటువంటి ఆ భోగా ఉంటుంది కదా, మిగిలిపోయినది, ఆ మిగిలిపోయిన ప్రసాదము రాఘవ పండిత్ తీసి పక్కకు ఉంచుతారనమాట. చైతన్య మహాప్రభు కూడా నిత్యానంద ప్రభు ఎస్పెషల్గా చాలా ప్రసన్నమయ్యి రఘునాథ్ దాస గోస్వామికి ఆశీర్వాదం ఇస్తారు. ఇక్కడ మనము చెప్పవచ్చు ఎలా ఆశీర్వదించారు అంటే, ఎప్పుడైతే రఘునాథ్ దాస గోస్వామి వచ్చారో రఘునాథ్ దాస గోస్వామిని చూడగానే ఆయన ఏం చేశారు? ముందు రికగ్నైజ్ చేసి ఆయన్ని గుర్తించి దొంగొచ్చాడు అని ఆయన్ని గుర్తించారు. ఏం చేశాడో చెప్పారు. తర్వాత రెండవది ఏమిచ్చారు? వెంటనే ఆయనకు పనిష్మెంట్ అని అందరికీ కూడా ప్రసాద వితరణ చేసే అవకాశాన్ని ఇచ్చారు. అవకాశాన్ని ఇచ్చిన తర్వాత స్వయంగా అక్కడికి ఎవరు వచ్చారు అంటే చైతన్య మహాప్రభు వచ్చారు. చైతన్య మహాప్రభు, నిత్యానంద ప్రభు యొక్క కృప అక్కడ దొరికింది రఘునాథ్ దాస గోస్వామి. ఆయన ఇచ్చేటటువంటి 3వ వరం. మొదటి వరం ఆయన్ని గుర్తించడం, రెండవదేమో పనిష్మెంట్ అని చెప్పి ప్రతి ఒక్క వైష్ణవుడికి ప్రసాద వితరణ చేసే అవకాశం, తర్వాత 3వది చైతన్య మహాప్రభు, నిత్యానంద ప్రభు యొక్క కృప దొరికింది. ఆ తర్వాత 4వది ఎప్పుడైతే రాఘవ పండిత్ ఉన్నారు కదా, వాళ్ళిద్దరి యొక్క ప్రసాదం ఉంది కదా, అందులోంచి తీసి రఘునాథ్ దాస గోస్వామికి ఇద్దరికి కూడా వాళ్ళ యొక్క ఉచ్చిష్టాన్ని ఇచ్చారు. వాళ్ళిద్దరు ప్రసాదాన్ని ఇచ్చారు, చైతన్య మహాప్రభు, నిత్యానంద ప్రభుది. ఆ తరువాత నిత్యానంద ప్రభు ఇంకా స్పెషల్ మర్సీ చూపించి, సరే నువ్వు ఎంతో తపన పడుతున్నావు కదా, ఇన్ని రోజులు ఎదురు చూసావు కదా, ఇప్పుడు నీకు దొరుకుతుంది చైతన్య మహాప్రభు యొక్క సాంగత్యము, ఆయన యొక్క ఆశీర్వాదం, ఆయన కృప దొరుకుతాయి. నువ్వు ఇక్కడి నుంచి మీ ఊరికి వెళ్ళు, త్వరలోనే నువ్వు చైతన్య మహాప్రభుని కలుసుకుంటావు అని ఆశీర్వదించి తర్వాత ఆయన యొక్క పాదపద్మాల్ని రఘునాథ్ దాస గోస్వామి యొక్క తల మీద ఉంచుతారనమాట. అలా గురువు యొక్క కృప ద్వారానే మనము భగవంతుణ్ణి పొందగలం. గురువు యొక్క కృప ఉంటే ఏదైనా సాధ్యమవుతుంది. గురువు యొక్క కృప లేకపోతే ఏది సాధ్యం కాదు. ఇది మనం అర్థం చేసుకోవాలి. శ్రీల ప్రభుపాదుల వారు మాయాపూర్లో ఉన్నప్పుడు అప్పుడు ఏమీ లేదు. మా ప్రభుపాదుల వారు ఉండడానికి ఒక చిన్న కుటీరం, చిన్న ఒక గుడిసె వేశారు. ఆ గుడిసెలో ప్రభుపాదుల వారు, మళ్ళీ మన గురు మహారాజ్ శ్రీల జయపతాక స్వామి మహారాజ్, గురు మహారాజ్ మరియు ప్రభుపాదుల వారు వాళ్ళిద్దరే ఉన్నారు. అప్పుడు ఆయన అంటున్నారనమాట, ఇక్కడ ఇది మొత్తం గౌడీయ వైష్ణవులందరికీ ఇది సెంటర్, హెడ్ క్వార్టర్, ఎంతో ఉన్నతంగా ఇక్కడ మందిరం వస్తుంది, ఎంతో మంది వేల మంది భక్తులు వస్తారు ఇక్కడికి. అవన్నీ చెప్తుంటే గురు మహారాజ్ ఇక్కడ ఏమీ లేదు కదా, ఇది అన్ని ఎలా సాధ్యం అంటే, ప్రభుపాదుల వారు ఆయనకి పేరు ఏమిచ్చారంటే జయ పతాక, అంటే విక్టరీ ఫ్లాగ్.
ఎప్పుడైతే ఇదంతా చెయ్యాలి అని చెప్పారో ఆయన డైరెక్ట్గా ప్రభుపాల వారి ఆశీర్వాదం కూడా దొరికిందనమాట. తర్వాత ఆయన ఒక్కడే ఉండి మొత్తం మాయాపూర్ని నిర్మించారు. వెనకాల నిర్మాణం చేయడానికి ఎంతమంది హెల్ప్ కానీ వెనకాల మొత్తం మూల కారణం మాత్రం గురు మహారాజే. అదేవిధంగా ఇప్పుడు వేదిక్ ప్లానిటోరియం కట్టడానికి కూడా మూల కారణం ఆయనే. ఎంతో మంది భక్తులకి, మన ఇస్కాన్ మొత్తం భక్తులకి గురు మహారాజు ఎలా ఉన్నారు అంటే వాళ్ళందరికీ కూడా మార్గం చూపించే వ్యక్తి. శ్రీల ప్రభుపాదుల మన మార్గం చూపిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా గురు మహారాజుని చూస్తే ఎలా అంటే వాళ్ళందరికీ హ్యాపీ. ఇప్పుడు గురు మహారాజ్ ఇప్పుడు మనకి ఎలా ఉంటుందంటే గురు మహారాజ్ శిష్యులుగా మా గురువు మాకు ఉండాలి, మా గురువు యొక్క మార్గదర్శనం మాకు ఉండాలి అనేది ఏ శిష్యుడికైనా ఉంటుంది. కాకపోతే ప్రత్యేకంగా ఇస్కాన్లో ఎలా అంటే కేవలం శిష్యులకే కాదు, వేరే గురువు యొక్క శిష్యులకే కాదు, వేరే గురువులకి కూడా అందరికీ, మన గౌడీయ వైష్ణవులందరికీ కూడా గురు మహారాజ్ కావాలి అని, గురు మహారాజ్కి ఏం కాకూడదు అని, గురు మహారాజ్ ఆరోగ్యంగా ఉండాలని అందరూ కోరుకుంటారు. అలా ప్రతి ఒక్కరికి కూడా ఎలా ఉంటారు అంటే మార్గదర్శనంలా ఉంటారు. ఎలా అంటే ఇప్పుడు మనము గోస్వాముల్ని చూస్తాం. గోస్వాములు ఎలాంటి వాళ్ళంటే లెజెండ్స్ అన్నమాట. లెజెండ్ అంటే ఇప్పుడు వాళ్ళని చూసి మనము ఇలా ఉంటారు గొప్ప భక్తులు అనుకోవడమే గానీ అలాంటి గొప్ప భక్తుల్ని మనం కళ్ళతోని చూడలేము. మనం ప్రభుపాదుల వారిని కానీ, గోస్వాముల్ని కానీ, గురు పరంపరలో ఉన్న వాళ్ళు ఎవరైనా వాళ్ళ గురించి వినడమే కానీ కళ్ళారా చూడలేము. కానీ గురు మహారాజ్ ఎలా అంటే ఇప్పటికీ మన కళ్ళ ముందు ఉన్నటువంటి అతి గొప్పమైనటువంటి వ్యక్తుల్లో ఆయన ఒకరు. సాధారణమైన వ్యక్తి కాదు, శుద్ధ భక్తుల్లో ఆయన ఒకరు అన్నమాట. ఈయన భవిష్యత్తులో ఇప్పుడు మనం ఎలా చర్చించుకుంటున్నాం గోస్వాముల గురించి, గురు పరంపరలో ఉన్న ఒక్కొక్క ఆచార్యుడి గురించి భవిష్యత్ తరాల వాళ్ళు అలా చర్చించుకుంటారు గురు మహారాజ్ గురించి. కానీ శిష్యులైన మనకి ఎలా ఉండాలి అంటే కనీసం ఆయన ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ని పాటించడానికి మనము తపన పడాలి. ఇప్పుడు ఎలా ప్రభుపాదుల వారు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ని ఒక్కొక్కటి ఫాలో చేయడానికి, దాన్ని ఆచరించడానికి మన గురు మహారాజ్ ఎలా తపన పడుతున్నారో ఆయన ఇన్స్ట్రక్షన్స్ని పాటించడానికి మనలో కూడా ఆ తపన అనేది ఉండాలి. ఎప్పుడు కూడా కృష్ణుడు ఏం చేస్తాడంటే మన యొక్క సాధనలో భాగంగా మనము ఎలా సాధన చేస్తున్నాము, ఎంత గొప్పగా సాధన చేస్తున్నాము, వాళ్ళ అనర్థాలన్నిటి నుంచి ఎలా బయటపడి ఎంత గొప్పగా సాధన చేస్తున్నాము అనేది చూడడు. ఏం చేస్తాడంటే అనర్థాలని తొలగించుకొని సాధన చేయడానికి ప్రయత్నం చేసినా సరే అందులో సక్సెస్ కాకపోయినా ఆ ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆ ప్రయత్నాన్ని కూడా సంతోషించి మనకు కృపనిస్తాడు. కానీ ప్రయత్న లోపం అనేది ఉండకూడదు. ప్రయత్న లోపం లేకుండా ప్రతిరోజు మనము గురువిచ్చిన ఇన్స్ట్రక్షన్ని నేను ఎలా పాటించాలి అని ప్రతి నిమిషం కూడా మనం తపన పడాలి. అప్పుడు ఏం జరుగుతాయి, గురువు యొక్క ఆశీర్వాదాలు మనకి ఎలాగూ ఉంటాయి. తప్పకుండా అప్పుడు ఆధ్యాత్మిక పురోగతి అనేది వస్తుంది. గురువు యొక్క కృప లేకుండా ఆధ్యాత్మిక పురోగతి లేదు. ఒకరు ఆధ్యాత్మికంగా పురోగతి చెందలేకపోతున్నాము అంటే గురువు యొక్క కృప ఇవ్వడానికి ఆయన రెడీగా ఉన్నాడు, కానీ తీసుకోవడానికి కూడా మనం సిద్ధంగా ఉండాలి కదా. ఏ గురువైనా శిష్యుడికి కృప ఇవ్వడానికే రెడీగా ఉంటాడు, కానీ ఆయన తీసుకో అని ఇలా ఇస్తున్నా మనం చెయ్యి కూడా చాపకపోతే ఎవరికి ఇస్తాడు? చెయ్యి చాపడానికి కూడా సిద్ధంగా లేవన్నమాట. అది మన దృష్టం. ఓకే, ఇప్పుడు ఏం చెప్పుకుంటున్నాం? గురువు యొక్క కృప మన రఘునాథ్ దాస గోస్వామికి లభించింది. ఇప్పుడు రఘునాథ్ దాస గోస్వామి ఏం చేస్తారంటే ఇంకా శాంతిపూర్ నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోరు, వాళ్ళ ఊరికి వెళ్తారు. వాళ్ళ ఊరికి వెళ్ళినాక వాళ్ళ తల్లిదండ్రులకు అనిపిస్తుంది, అమ్మయ్య పారిపోవడానికి ప్రయత్నం చేయలేదు, ఇంటికి వచ్చాడు అంటే ఇక్కడే ఉంటాడేమో, సరిగా ఉండిపోతాడేమో, చైతన్య మా నిత్యానంద ప్రభు పంపించారు, ఇంకా పారిపోడు ఇక్కడే ఉంటాడు, అది డిసైడ్ చేసుకుంటారు. అప్పుడు ఏం జరిగింది, యదునందనాచార్య బయటికి వెళ్ళడం వల్ల ఈయనకు ఆలయంలో సేవ ఉందని ఈయన బయటికి వెళ్ళడానికి అవకాశం వస్తుంది. పంపిస్తారు, ఎందుకంటే పారిపోడు అనే ధైర్యంతో పంపిస్తారు.
అప్పుడు వెంటనే ఇంకా ఆలయం లేదు, సేవ ఏం లేదు, ఇంకా వెళ్ళడమే అన్నమాట. రఘునాథ్ దాస గోస్వామి ఇక బృందావన్ వైపు పరిగెత్తుతూనే ఉంటారు. అలా పరిగెత్తుతూ పరిగెత్తుతూ చాలా దూరం వెళ్ళిన తర్వాత ఆ రాత్రి సమయంలో ఆయనకు అనిపిస్తుంది, నేను సాధారణమైన దారిలో వెళ్తే ఎలా అయినా కానీ మా నాన్నగారు పంపించినటువంటి ఆ సేవకులు నన్ను వచ్చి ఎలా అయినా పట్టుకుంటారు. అందుకని ఈ మార్గం ద్వారా నేను వెళ్ళకూడదు అని మార్గం మార్చుకోవాలి అని చెప్పి మళ్ళీ మార్గాన్ని మారుస్తాడు. అసలు మార్గంలో వెళ్తే 4-5 రోజుల్లో ఆయన బృందావనం చేరుకోవచ్చు బెంగాల్ నుంచి. కానీ ఈయన మార్గం మార్చి ఏం చేశారంటే కొండలు గుట్టలు ఉన్న దారిని ఎంచుకున్నాడు. ఆ కొండలలో గుట్టలలో అలా పడుతూ లేస్తూ పరిగెత్తుతూనే ఉన్నాడు. అన్ని రోజులు ప్రసాదం లేదు. ఆగిపోతే ఎక్కడ వాళ్ళు వచ్చి నన్ను పట్టుకుంటారో అనే భయంతోని పరుగు ఆపలేదు. అలా దారిలో ఎక్కడైనా ఎవరైనా కొంచెం ప్రసాదం ఇస్తే అన్ని రోజుల్లో 2-3 సార్లు ప్రసాదం తీసుకున్నారు. తీసుకొని ఇంక అలా పరిగెత్తి అప్పుడు బృందావనానికి చేరుకున్నారు. ఎప్పుడైతే బృందావనానికి చేరుకొని అక్కడ ఉన్న బృందావనంలో పూరిలో అప్పుడు ఆ సమయంలో చైతన్య మహాప్రభు పూరిలోనే ఉన్నారు. మొత్తం మీద చైతన్య మహాప్రభుని కలుసుకోవడానికి వెళ్ళారు. అది పూరిలోనే ఉన్నారనమాట. అయితే ఇక్కడ ప్రత్యేకమైన విషయం ఏమిటి అంటే అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఆల్రెడీ సూచనలాగా అందిపోయింది, రఘునాథ్ దాస గోస్వామి వస్తారని. రఘునాథ్ దాస గోస్వామిని దూరం నుంచి చూసే మీరు రఘునాథ్ దాస గోస్వామి అని అక్కడ ఉన్న వాళ్ళు ఆయన్ని పిలిచి వాళ్ళే స్వయంగా చైతన్య మహాప్రభు దగ్గరికి తీసుకెళ్లారనమాట. ఎందుకంటే అక్కడ దాకా వెళ్ళిన తర్వాత ఆయన వెళ్ళడానికి సంకోచిస్తున్నాడు చైతన్య మహాప్రభు దగ్గరికి. ఎప్పుడైతే చైతన్య మహాప్రభు చూశారో రఘునాథ్ దాస గోస్వామిని ఎంతో సంతోషంతో ఆయన ఆలింగనం చేసుకొని రఘునాథ్ దాస గోస్వామి యొక్క బాధ్యతని స్వరూప గోస్వామికి ఇస్తారు. స్వరూప దామోదర్ దాస్. ఈ స్వరూప దామోదర్ దాస్ ఎప్పుడు కూడా చైతన్య మహాప్రభుతో కలిసి ఉంటారు. చైతన్య మహాప్రభు ఎక్కడ ఉన్నారో అక్కడే ఆయనతో కలిసే ఉంటారు. అప్పటి నుంచి స్వరూప దామోదర్ దాస్ రఘునాథ్ దాస గోస్వామి యొక్క అన్ని వ్యవహారాలు చూసుకుంటున్నారనమాట. అందుకనే స్వరూపేర రఘునాథ అలా అయిపోయిందనమాట. ఆయన్ని అలా పిలుస్తారు. ఇప్పుడు స్వరూప దామోదర్ దాస్ అన్ని సేవలు చేస్తూ ఉన్నారు. సేవలు చేయడం అంటే ఆయనకి ఏం కావాలో చూసుకుంటున్నారు. ప్రతిరోజు సమయానికి జగన్నాథ్ ప్రసాదం కూడా ఆయనకి ఇవ్వబడుతుంది రఘునాథ్ దాస గోస్వామికి. అయితే కొన్ని రోజులు అలా ఉన్న తర్వాత ఆయన ఇంకా బడలిక అంతా పోయింది, శరీరం అంతా మంచిగా అయింది. అప్పుడు ఆయనకు అనిపించింది, నేనేం చేస్తున్నాను, నేను ఇక్కడికి వచ్చింది వీళ్ళకి సేవలు అందించడానికా, వాళ్ళ దగ్గర నుంచి సేవలు స్వీకరించడానికా, ఆయన ప్రసాదం పంపడం ఏంటి, నేను రూమ్లో కూర్చొని తినడం ఏమిటి అని ఆలోచించుకొని వెంటనే ఇంకా ఆయన ఇచ్చే సేవని స్వీకరించడం బంద్ చేసి ప్రసాదం స్వీకరించకుండా అక్కడికి వెళ్ళి ఎక్కడైతే పూరిలో అందరూ కూడా భిక్షకులు ఉంటారో అలాంటి భిక్షకుల పక్కన వెళ్ళి కూర్చున్నాను అనమాట. ఎవరైనా ప్రసాదం ఇస్తే అది స్వీకరిస్తాడు అంతే. అయితే ఈ సమయంలో ఇక్కడ ఏం జరుగుతుంది, ఈయన ఇలా వెళ్ళాడు కదా, ఇలా తల్లిదండ్రులకి తెలిసిపోయింది ఆ రోజు రాత్రియే రఘునాథ్ దాస గోస్వామి తప్పించుకొని పారిపోయాడు. అప్పుడు ఏం జరిగిందనంటే ప్రతిసారి కూడా బెంగాల్ నుంచి పూరికి యాత్ర తీసేవారు శివానంద సేన్. ఈ యాత్రలో ఎంతోమంది బెంగాల్ వాసులు వెళ్ళేవాడు. ఒకవేళ ఈ యాత్రతో కలిసి ఏమైనా వెళ్ళాడేమో అని ఈ గోవర్ధనం మజుందార్ శివానంద సేన్కి లెటర్ రాస్తారనమాట. అప్పుడు ఆయన తిరిగి లెటర్ రాస్తారు, లేదు నాతో పాటు మీ అబ్బాయి రాలేదు. ఈయన సేవకుల్ని పంపించి మొత్తము ఆ పూరిలో అంతా వెతికిస్తాడు. వెతికిస్తే అక్కడ ఆయనకి రఘునాథ్ దాస గోస్వామి ఈ పూరి టెంపుల్ మెట్ల దగ్గర భిక్షుకులతో కలిసి భిక్షం ఎత్తుకోవడం చూశారు. ఈ విషయాన్ని వెంటనే సమాచారాన్ని అందిస్తారు వాళ్ళ తండ్రి గారికి. తండ్రి గారు వెంటనే ఏం చేస్తాడు, కొంతమంది బ్రాహ్మణులని ధనాన్ని ఇచ్చి పంపిస్తాడు, మీరు అక్కడే ఉండి మా కొడుక్కి ప్రతిరోజు భోజనం చేసి పెట్టండి. సరే అయితే వాళ్ళందరూ కూడా వస్తారు. వస్తే నాకొద్దు, మరి నేనేం చేయాలి, ధనాన్ని పంపించారు కదా మా నాన్నగారు అని స్వరూప దామోదర్ దాస్ దగ్గరికి వెళ్ళి ఆయన్ని రిక్వెస్ట్ చేస్తారనమాట. ఏమిటి, మా నాన్నగారు పంపించారండి, ఈ ధనం నాకొద్దు, మీరు ప్రతి ఏకాదశి తర్వాత ద్వాదశికి ఇక్కడున్న వైష్ణవులందరికీ కూడా ప్రసాదాన్ని పెట్టండి.
ద్వాదశి రోజు వైష్ణవులందరికీ ప్రసాదం పెట్టడం కోసం ఈ ధనాన్ని వెచ్చించండి అని మొత్తం ధనాన్ని తీసుకెళ్లి స్వరూప దామోదర్ దాస్కి ఇచ్చి, తర్వాత మళ్ళీ ఈయన వెళ్ళి అదే ఆ భిక్షకుల మధ్యలో కూర్చొని మళ్ళీ భిక్షాటన చేస్తూ ఉన్నాడు, అడుక్కుంటూ ఉన్నాడు. అది చూసి ఆ సేవకులు ఆశ్చర్యపోయారనమాట. మేము ఇంతమంది వచ్చి సేవ చేయడానికి సిద్ధంగా ఉంటే ఈయనకి భిక్షెత్తడంలో ఈయనకి ఏమి ఆనందం ఉంది రఘునాథ్ దాస గోస్వామికి అని ఆశ్చర్యపోవడం మొదలు పెడతారు. వాళ్ళకి అర్థం కావట్లేదు. సామాన్యులకి భక్తుల యొక్క స్థాయి, వాళ్ళ యొక్క భావాలు అర్థం చేసుకోవడం చాలా కష్టం. వాళ్ళకి అనిపిస్తుంది వీళ్ళు అన్నీ వదిలేసి ఎప్పుడు కృష్ణ కృష్ణ అని మందిరానికి వెళ్ళి భజన చేయడం, పూజలు చేయడము, ఆ, క్లాసులు వినడం, వీళ్ళకి ఏం ఆనందం వస్తుందా అనుకుంటారు. ఆనందం పొందే వాళ్ళకి తెలుస్తుంది, చూసే వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఆ చూసే వాళ్ళకి ఎప్పటికీ అర్థం కాదు. అలా పిచ్చోడు. రఘునాథ్, హరే కృష్ణ మాతాజీ. అదే చూసిన వాళ్ళకి పిచ్చోళ్ళలాగా అనిపిస్తుంది. చూసే వాళ్ళకి భక్తుల యొక్క ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది అనేది అర్థం కాదు. రఘునాథ్ దాస గోస్వామి ఎలా ఆనందం పొందుతున్నారో వాళ్ళకి అర్థం కాలేదు. అలా కొన్ని రోజులు ఉన్న తర్వాత ఆయనకు అనిపించింది, ఓకే, ఇప్పుడు నేను అక్కడ కూర్చొని భిక్ష తీసుకున్నా కానీ కొంతమందికి అనిపించవచ్చు, ఆ, ఎవరికైనా తెలిసి వీళ్ళకి ఇంత భిక్ష వేయాలి, వీళ్ళకి ఇంత వేయాలి అనుకుని ఎవరైనా భిక్ష వేస్తారేమో. అసలు ఇది కూడా ఎందుకు? ఎవరైనా ఒకళ్ళు భిక్ష వేయకపోతే వాళ్ళ మీద నాకు ఎలాంటి భావం వస్తుందో, వాళ్ళని చూసి కూడా వాళ్ళని ఏమైనా అనుకుంటానేమో, అసలు ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేయడమే కదా భిక్షాటన కూడా. అందుకని భిక్షాటన కూడా వద్దు అని డిసైడ్ చేసుకుంటాడు. భిక్షాటన కూడా వద్దు అని ఆ భిక్ష దగ్గర నుంచి వెళ్ళిపోయి ఆయన ఎక్కడ ఉంటారు అంటే ఆ మిగిలిపోయిన బొడ్లు కొంత ఉంటాయి. ప్రసాదాన్ని గోవుల కోసము ఒక దగ్గర ఉంచుతారనమాట. ఆ గోవుల దగ్గరికి వెళ్ళి ప్రసాదం తీసుకుంటూ ఉన్నాడు. ఎప్పుడు? అప్పుడప్పుడు. ఆయనకు అనిపించింది, గోవుల దగ్గర ప్రసాదం తీసుకోవడం కూడా నాకు కరెక్ట్గా అనిపించట్లేదు అని గోవులు కూడా తిన్న తర్వాత మిగిలిపోయింది తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేస్తున్నారు. అక్కడికి వెళ్ళి ఆ ప్రసాదాన్ని కొంచెం కడిగి అక్కడ ఉన్న ప్రసాదం తీసుకుంటూ ఉన్నాడు. ఇది విషయం ఎవరికి తెలిసింది? ఇలా చేస్తున్నాడు రఘునాథ్ దాస గోస్వామి అని ఎవరో భక్తులు చూసి ఆ విషయాన్ని పోయి చైతన్య మహాప్రభు చెప్తారు. చైతన్య మహాప్రభు కూడా వచ్చి, నువ్వు ఎంత రుచికరమైన ప్రసాదాన్ని తీసుకుంటూ ఉన్నావు, నాకు కూడా ఇవ్వు అని అంటే మహాప్రభు రాగానే ఒప్పుకోరనమాట. ఇది మీకోసం కాదు, నాలాంటి వాడి కోసం, మీకోసం కాదు అని అన్నా, లేదు లేదు, ఎంతో రుచికరమైన ప్రసాదం నువ్వు ఒక్కడివే తింటావో నాకు ఇవ్వు అని ఆయన కూడా తీసుకొస్తారనమాట. ఆయన చాలా బాధపడి అక్కడి నుంచి ఆ, అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా ఇంకా అక్కడ ఉన్నంత కాలం కూడా శుద్ధ భక్తుల యొక్క సాంగత్యంలో స్వయంగా రఘునాథ్ దాస గోస్వామి మహాప్రభు యొక్క సేవ చేస్తూ భక్తుల సాంగత్యంలో అలా ఉంటూ ఉన్నాడు. అలా కొన్ని రోజులు ఆయన సేవ చేసిన తర్వాత చైతన్య మహాప్రభుకి స్వయంగా రఘునాథ్ దాస గోస్వామి మీద చాలా కృప కలిగి ఆయన ప్రతిరోజు కూడా సేవించేటటువంటి ఒక గోవర్ధన శిల ఉంది. గోవర్ధన శిల, శాలిగ్రామ్ శిల. శాలిగ్రామ్ శిలని రఘునాథ్ దాస గోస్వామికి ఇస్తారనమాట. అది కేవలము ఇది శాలిగ్రామ్ శిల కాదు, ఇది స్వయంగా కృష్ణుడితోని సమానం అని చెప్పి ఆ శాలిగ్రామ శిలని అలాగే ఒక గుంజమాలని ఇస్తారు. గుంజమాల అంటే గురువింద గింజలు ఉంటాయి చూడండి, రెడ్ అండ్ బ్లాక్ కలర్లో. ఆ వెనకాల ఉండే బ్లాక్ ఏమో శ్రీమతి రాధారాణి కళ్ళకు పెట్టుకునేటటువంటి కాటుక అనమాట. ఆ కాటుక కలర్లో ఉన్నటువంటి ఈ గుంజమాల ఒకటి ఉంటుంది చైతన్య మహాప్రభు దగ్గర. ఆ రెండు కూడా రఘునాథ్ దాస గోస్వామికి కానుక ఇస్తారు. అవి తీసుకొని ఆయన చాలా సంతోషించి సేవ చేస్తూ ఉంటారు ఆ శాలిగ్రామ శిలకి. అలా సేవిస్తూ ఎంతో సంతోషంగా భక్తుల సాంగత్యంలో పూరిలో చైతన్య మహాప్రభు సేవ చేస్తూ ఉన్నాడు. సేవ చేస్తూ ఉన్నాక ఆ సమయంలో కొంతకాలానికి స్వయంగా చైతన్య మహాప్రభు ఆయన శరీరం విడిచిపెట్టడం కాదు, స్వయంగా చైతన్య మహాప్రభు భగవద్ధామానికి వెళ్ళిపోతారు. శరీరం ఏం విడిచిపెట్టరు. ఆయన ఎక్కడెక్కడికి వెళ్తారు? తోట గోపీనాథ్లో మరియు గుండిచా మందిరంలో, ఆ తర్వాత సముద్రంలో, 3 ప్లేసుల్లో ఒకేసారి ఆయన అందులో కలిసిపోతారనమాట. అలా చైతన్య మహాప్రభు వెళ్ళిపోయిన తర్వాత ఎంతో తీవ్రమైన దుఃఖం కలుగుతుంది రఘునాథ్ దాస గోస్వామి. ఇంకా ఆయన దుఃఖంలో తర్వాత ఏం చేస్తారంటే
ఇంకా ప్రసాదం స్వీకరించడం పూర్తిగా మానేస్తారు. మానేసి కేవలం ఒక చిన్న కుండలో ఒక 100 గ్రాములు బటర్ మిల్క్ అంటే మజ్జిగను మాత్రమే తాగేవారనమాట. కేవలం మజ్జిగ. ఇంకా ప్రసాదం లేదు, ఏమీ లేదు. అలా కేవలం మజ్జిగ తాగుతూ జపం చేస్తూ ఉన్నారు. ఇంకా జపం చేయడం, మజ్జిగ తాగడం. ఈ 2 తప్ప వేరే ఏమీ లేవు. అలా కొంతకాలం తర్వాత రూప గోస్వామి వెళ్ళిపోతారు. రూప గోస్వామి వెళ్ళిపోయిన తర్వాత రూప గోస్వామి, సనాతన గోస్వామి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళిద్దరిలో ఒకళ్ళు వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు అంటే బటర్ మిల్క్ ఆపేసి కేవలం మంచినీళ్ళు తాగుతారు. ఆ తర్వాత రూప గోస్వామి కూడా వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఏం చేస్తాడంటే మంచినీళ్ళను కూడా ఆపేసి కేవలం గాలి పీల్చుకొని ఉంటారనమాట రఘునాథ్ దాస గోస్వామి. అలా జపం చేయడము, ఇంకా జపం చేయడం అంతే. తరువాత ఒక 22 గంటలు జపం చేసి కేవలం 1 అవర్ 36 మినిట్స్ మాత్రమే రెస్ట్ తీసుకునేవారంట. ఆయన రెస్ట్ తీసుకునే సమయం ఎంత? 1 అవర్ 36 మినిట్స్. 22 గంటలు జపం. ఆ మిగిలిన సమయంలో ఏమైనా స్నానం అలాంటివి చేసేవారు. ఆయన 24 గంటల షెడ్యూల్ అలా ఉండేది రఘునాథ్ దాస గోస్వామి. రఘునాథ్ దాస గోస్వామి చైతన్య మహాప్రభు ఉన్నప్పుడు ఆయన దగ్గరగా చూసిన వ్యక్తి. అప్పుడు చైతన్య మహాప్రభు చేసినటువంటి లీలల్ని ఆయన చైతన్య మహాప్రభు బోధనలు చేసేవారు అనమాట. ఆయన జీవిత చరిత్రని అన్నీ ఆయన ప్రతిరోజు కూడా కీర్తన చేస్తూ ఉండేవారు కాసేపు. ఆ కీర్తనలో మన చైతన్య చరితామృతాన్ని రచించినటువంటి కృష్ణరాజ కవిరాజ గోస్వామి, అప్పుడు ఆయనకి 90 ఇయర్స్ ఎబో, ఆయన కూర్చొని రఘునాథ్ దాస గోస్వామి క్లాసులు వినేవారనమాట. రఘునాథ్ దాస గోస్వామి యొక్క ఆ క్లాసులు, ఆయన చెప్పినటువంటి విషయాలు మనకి చైతన్య చరితామృతంలో ముఖ్యంగా చెప్పారు మనకి కృష్ణరాజ కవిరాజ గోస్వామి. అలా వాళ్ళని కీర్తించడము, జపం చేసుకోవడం, ఈ 2 పనులే ఇంకా ఆయనకి. ఎలా జపంలో ఎంతగా సంలగ్నం అయిపోయేవారు, నిమగ్నం అయిపోయేవారు అంటే మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. స్వయంగా రఘునాథ్ దాస గోస్వామిని రక్షించడానికి ఒకసారి ఏం చేశారు, ఆయన జపం చేస్తూ ఉన్నారు. ఆయన చుట్టుపక్కల ప్రదేశాలు ఏమి పట్టించుకోవట్లేదు. సర్వస్వ శరణాగతి. అలాంటి భక్తుల కోసం స్వయంగా వాళ్ళని రక్షించడానికి కృష్ణుడే వస్తాడు. అప్పుడు కృష్ణుడు స్వయంగా అక్కడ దగ్గరలో ఒక పులి ఉందన్నమాట, క్రూర మృగం. రఘునాథ్ దాస గోస్వామిని ఏం చేస్తుందని కృష్ణుడు స్వయంగా వచ్చి విల్లంబులు పట్టుకొని ఉన్నాడు. ఒకవేళ పులి కనుక వస్తే దాన్ని వెంటనే తరిమి కొట్టడానికి. అది ఎవరు చూశారు అంటే రూప గోస్వామి చూశారు. రూప గోస్వామి చూసి అప్పుడు చెప్పారు రఘునాథ్ దాస గోస్వామి, రఘునాథ నువ్వేం చేస్తున్నావు? మనం కృష్ణుడి నుంచి సేవలు పొందాలా, కృష్ణుడికి సేవలు అందించాలా? నీ కోసం కృష్ణుడి సేవలు అందించడానికి వచ్చాడు. నువ్వు త్వరగా ఒక కుటీరాన్ని నిర్మించుకో. సరే అని ఆయన నిర్మించుకుంటా అంటాడు, కానీ ఇంకా మొదలు పెట్టాడు అనమాట. అదే సమయంలో ఇంకొకసారి ఏం జరుగుతుంది, మండుటెండలో కూర్చుని ఎండలో జపం చేస్తూ ఉంటాడు. ఎంత మండుటెండ అంటే ఆ బృందావనంలో ఎండ అనేది ఎలా ఉంటుంది, 50 అబోవ్ ఉంటుంది. అంత ఎండలో ఆయన జపం చేస్తూ ఉంటే స్వయంగా రాధారాణి వచ్చి ఆమె ఓణిని ఆయనకి ఎండ పడకుండా అలా నిలబడి ఉంది. అయితే ఆ ఎండకి రాధారాణికి మాత్రం చెమటలు కారిపోయి మొత్తం నీళ్లు వరదలాగా వచ్చేస్తున్నాయి అనమాట. అంత చెమట వచ్చేస్తుంది, కానీ ఆయన కోసం మాత్రం కదలట్లేదు. అప్పుడు మళ్ళీ రూపగోస్వామి చూస్తారు. చూసి నువ్వు ఇలా రాధాకృష్ణులతో సేవ చేయించుకుంటున్నావు అని మందలిస్తే అప్పుడు ఆయన ఒక చిన్న కుటీరాన్ని నిర్మించుకుంటాడు. ఆ కుటీరంలో ఉండి సేవ చేస్తూ ఉండడం. అదే గోస్వాములు ఏం చేశారు, అక్కడ ఉన్నప్పుడు రాధాకృష్ణులు ఎక్కడెక్కడైతే ఉన్నాడో, ఎక్కడెక్కడైతే సంచరించారో ఆ లీలాస్థలీలన్నిటినీ కూడా కనుక్కోవడము, వాటి దగ్గర ఎక్కడైతే ఆ లీలాస్థలి జరిగినాయో అవన్నీ కనుక్కొని అక్కడ రాధాకృష్ణుల యొక్క విగ్రహాలని ప్రతిష్ఠించడం, కొన్ని పాత విగ్రహాలని కూడా ఎక్కడ ఉన్నాయో కనుక్కోవడం, అదే వాళ్ళది. అప్పుడు రఘునాథ్ దాస గోస్వామి ఏం సేవ తీసుకున్నారంటే రాధాకుండ్ శ్యామ్ కుండ్ యొక్క పునరుద్ధరణ, ఆయన ఆ సేవ తీసుకున్నారు. తర్వాత సమయంలో రాధాకుండ్ శ్యామ్ కుండ్ని దగ్గర ఉండి నిర్మించింది కూడా మన రఘునాథ్ దాస గోస్వామి. అయితే ఈ రఘునాథ్ దాస గోస్వామికి ఎలా మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, ఎవరో ఒక భక్తుడు, ఒక వ్యాపారి ఆయనకి
వ్యాపారంలో లాభం వచ్చి ఆయన బద్రీనాథుని కోరుకుంటారు. అప్పుడు బద్రీనాథుడు చెప్తాడనమాట, నా వ్యాపారంలో లాభం వచ్చింది, నేను మీకు ఇంత ఇస్తాను పర్సంటేజ్ అని బద్రీనాథ్కి ఇస్తే, బద్రీనాథ్ ఏం చెప్తారంటే, నాకు వద్దు, అది నువ్వు వెళ్ళి మనకి బృందావనంలో రఘునాథ్ దాస గోస్వామి ఉంటారు, ఇది వెళ్ళి ఆయనకి ఇవ్వండి అని. అప్పుడు ఆయన అది తీసుకొని రాధాకుండ శ్యామకుండ నిర్మాణం జరిపిస్తారనమాట. అయితే రాధాకుండ శ్యామకుండ నిర్మాణం అప్పట్లోనే జీవ గోస్వామి ఏ విధమైన ఇబ్బంది రాకూడదని వీటన్నిటినీ కూడా కరెక్ట్ ఎలా గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా వాటన్నిటిని కూడా రిజిస్టర్ చేయిస్తారు జీవ గోస్వామి ఆ సమయంలోనే. అలా వాటిని నిర్మించింది మాత్రము రఘునాథ్ దాస గోస్వామి. రఘునాథ్ దాస గోస్వామి యొక్క పూర్తి జీవితకాలం ఎలా ఉంది అంటే, మనం ఉన్నటువంటి భౌతికమైన పరిస్థితులు ఏమిటి, ఈ భౌతికమైన పరిస్థితుల్లో ఏవైనా సరే మన మీద ప్రభావం చూపించకుండా ఎలా ఉండాలి అని మనకి ఆచరించి చూపించాలన్నమాట. ఆయనకి ఎంత ధనం ఉన్నా ఆయన మీద ప్రభావం చూపించలేదు, ఎంత అందమైన భార్య అయినా ప్రభావం చూపించలేదు, ఎంతో మంది ప్రేమించే తల్లిదండ్రులున్నా ఆయనకి ఉన్నారు లేరనే బాధ లేదు. అప్పుడు అలానే ఉన్నారు, ఆయన భిక్ష తీసుకున్నప్పుడు అలానే ఉన్నారు, చెత్తబుట్టలోంచి ప్రసాదం తీసుకొని తిన్నా అలానే ఉన్నారు, చివరికి ఏమీ లేకుండా గాలి భోంచేసి బతికారు, ఓన్లీ గాలితోని, అప్పుడు కూడా అలానే ఉన్నారు. వాళ్ళకి భౌతికమైన పరిస్థితులు వాళ్ళ సాధనలో, వాళ్ళ భక్తిలో, కృష్ణుడి మీద ఉన్న ప్రేమలో ఏ విధమైన వ్యత్యాసాన్ని తీసుకురాలేదు. మనం అందరం కూడా భక్తులం, సాధక భక్తులము. ఇది నేర్చుకోవాలి. మనకి ఎలా భౌతికమైనటువంటి ప్రతి విషయం, ప్రతి పరిస్థితి మన సాధన మీద ఎఫెక్ట్ చూపిస్తుంది, మన సాధన మీద ప్రభావం చూపిస్తుంది. ఎలా వీళ్ళు సాధన మీద అసలు ఏ ప్రభావం లేకుండా ఎలా చేస్తున్నారు అనేది వీళ్ళ నుంచి మనం ఈ గోస్వాములను చూసి తెలుసుకోవాలి. రఘునాథ్ దాస గోస్వామి అన్న, చీడా దహి ఫెస్టివల్ అన్నా కానీ మన గౌడీయ వైష్ణవులందరికీ చాలా ఇష్టం. ప్రతి సంవత్సరం కూడా నిత్యానంద ప్రభువుని, రఘునాథ దాస గోస్వామిని, చైతన్య మహాప్రభువుని స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం కూడా ఈ ఫెస్టివల్ చేసుకుంటాం. అందుకని ఈ ఫెస్టివల్ ప్రతి టెంపుల్ కూడా వీటిని సెలబ్రేట్ చేస్తుంది, ఉత్సవాల్ని సెలబ్రేట్ చేస్తుంది. అందుకని ఎవరైనా కానీ ఎక్కడెక్కడ ఉన్నారో మీకు దగ్గరలో జరిగే ఈ ఉత్సవానికి, పానిహట్టి ఫెస్టివల్కి అందరూ కూడా వెళ్ళి అందులో పాల్గొంటే మనకి స్వయంగా చైతన్య మహాప్రభు మరియు నిత్యానందుల యొక్క కృప దొరుకుతుంది. ఇందాక నేను ఒక విషయం చెప్దాం అనుకున్నాను, మర్చిపోయాను. ఎప్పుడైతే రఘునాథ్ దాస గోస్వామి పానిహట్టి ఫెస్టివల్ తర్వాత అందరికీ ప్రసాదం ఇచ్చారో, ఆ తర్వాత అక్కడ ఉన్న భక్తులందరికీ కూడా ఆయన తెచ్చినటువంటి డబ్బునంతా కూడా మళ్ళీ కానుకగా ఇచ్చారనమాట. అంత డబ్బు, తెచ్చిన డబ్బు అంతా కూడా దానంగా ఇచ్చేశారు. ఇక్కడ ఒకటి తెలుసుకోవాలి, ఎప్పుడైతే వైష్ణవులకు భోజనం పెడతామో, ఆ వైష్ణవులు ఎవరైతే భోజనం స్వీకరించారో మన దగ్గర ఉన్నటువంటి కొంత పాపం వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే మనం ప్యూరిఫై అవుతాం. అంటే మనది వాళ్ళు స్వీకరించినందుకు గాను మన ఇంటికి వచ్చి భోజనం స్వీకరించినటువంటి వైష్ణవులకి మనం గిఫ్ట్ కూడా ఇవ్వాలన్నమాట, ఏదో ఒక చిన్న కానుక. ఇది ఎవరు చెప్పారండి అంటే, ఒక గృహస్థుడి యొక్క ధర్మం. ఒక గృహస్థుడి యొక్క ధర్మం దానం చెయ్యడం. దానం ద్వారానే గృహస్థుడు ఉద్ధరింపబడతాడు. అందుకని గృహస్థులు దానం చెయ్యాలి. వైష్ణవులకి కంపల్సరీ ప్రసాదాన్ని ఇవ్వాలి. ఏ విధంగా వైష్ణవులకు సేవ చేయడానికి అవకాశం దొరుకుతుందో మన ఇంటికి వచ్చిన వాళ్ళకి ఆ విధంగా మనం సేవ చేయడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలి. ఇది ఎప్పుడు కూడా మనము మైండ్లో ఉంచుకోవాలన్నమాట. వైష్ణవులు సమయానికి వచ్చినప్పుడు వాళ్ళకి మనం పెట్టలేకపోతున్నాం, చేయలేకపోతున్నామని విసుక్కునే అసలు ఆ పద్ధతి మంచిగా, మనం భక్తిలో పురోగతి చెందకపోగా నరకానికి కూడా వెళ్తాం, వాళ్ళకి వేరే నరకం ఉందని చెప్పారనమాట. అంత పెద్ద పెద్ద మాటలు లేకపోయినా కనీసము ఇంటికి వచ్చిన వైష్ణవుల్ని ఏ విధంగా అయినా కొంతైనా వాళ్ళకి ఏ విధంగా సేవ చేయడానికి మనము ఎప్పుడు కూడా ప్రయత్నం చెయ్యాలి. ఓకే, హరే కృష్ణ డివోటీస్, ఎనీ క్వశ్చన్స్, కామెంట్స్? హరే కృష్ణ మాతాజీ. రఘునాథ్ దాస్ గోస్వామి గారికి ఎంత వైరాగ్యం ప్రదర్శించారు, అసలు ఎంత వైరాగ్యం ఉంది ఆయన అనేది బాగా అర్థమైంది మాతాజీ. అసలు తినే పదార్థం కూడా చివరికి ఇది కూడా వద్దని ఆవులకి వేసిన ప్రసాదాన్ని అది తీసుకునే వాళ్ళంటే ఇంత వైరాగ్యమా అనిపిస్తుంది మాతాజీ. అంత ధనవంతుడై ఉండి అసలు ఆ స్థాయిలో ఉన్నతను అట్లా ప్రదర్శించాడంటే ఆయన హృదయం ఎంత పవిత్రమైంది అనేది అట్లా అనిపించింది మాతాజీ. ఆయన పూర్వజన్మ సుకృతం అని చెప్పుకోవచ్చేమో.
మాతాజీ పూర్వజన్మ సుకృతాలు అల్లే అవన్నీ మనకి మనలాంటి బద్ధ జీవులు కారణజన్మి కదా బద్ధ మాతాజీ. జీవులు. ఆయన ఆ, మంజరి కదా మాతాజీ, ఆయన మంజరీసుగా మరి మాతాజీ. కారణజన్ములు రతి మంజరి మంజరీలు కదా. అంటారు. వాళ్ళందరూ మంజరీసే మాతాజీ. మంజరీస్ భూస్వాములు మరియు మన గురు పరంపరలో ఉన్న వాళ్ళందరూ కూడా మంజరీసే. మంజరీస్ అవును మాతాజీ. రతి మంజరి. చాలా బాగా మంజరీస్ చెప్పారు. అంటే ఎవరు మాతాజీ? మంజరీస్ అంటే ఎవరు చెప్పగలరా? అష్టసకులకి సేవ చేసేవాళ్ళు మాతాజీ. అష్టసకులకి, విరుద్ధానికి సేవ అష్టసకులకి. చేసేవాళ్ళు. ఓన్లీ అష్టసకులే కాదు, మన మొత్తం గోపికలందరికీ సేవ ఎస్ గోపికలందరికీ. చేసేవారు. గోపికలకు కూడా. ఆ అష్టసకులతో పాటు ఎంతో మంది గోపికలు ఉంటారు. వాళ్ళందరికీ కూడా సేవ చేసేవాళ్ళు మంజరీస్. మాతాజీ రఘునాథ్ స్వామి వారి ఆయన మంజరి పేరుందా మాతాజీ అలా? రతి మంజరి మాతాజీ. ఏం చెప్పానంటే అక్కడ ఎప్పుడైతే అది ఇచ్చిన తర్వాత కొంతకాలానికి చైతన్య మహాప్రభు భగవద్ధామానికి వెళ్ళిపోతారు. భగవద్ధామానికి ఆయన వెళ్ళిపోయినప్పుడు ఒకే సమయంలో మనకి జగన్నాథ మందిరంలో ఉండే జగన్నాథ మందిరము మరియు తర్వాత ఇది ఉంటుంది కదా తోటా ఆ, గోపీనాథ్ అవును మరియు మాతాజీ. సముద్రంలో సముద్రము గుండిచా మందిరంలో గుండెచ మందిరం. ఒకేసారి వాటిలోకి విగ్రహాల్లోకి వెళ్ళిపోతారనమాట. ఒకేసారి వాటిలో కలిసిపోతారు అంతర్ధానం. సశరీరంగా, శరీరంతోనే. అలా అసలు అక్కడ చూసిన వాళ్ళు కూడా డైరెక్ట్ గా ఆయన అలా వెళ్ళినప్పుడు చూసిన వాళ్ళు ఉన్నారు. అప్పుడు వాళ్ళు హరి బోల్. పశ్చాత్తాపడతారన్నమాట. ఆ జగన్నాథ మందిరంలో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు కదా సేవ చేసే వాళ్ళు జగన్నాథుడికి. అయ్యో ఈయన పక్కన ఉన్న పాండాలు. ఇంత గొప్పవాళ్ళు, ఈయన ఇంత గొప్పవాడు, కానీ ఈయన గొప్పతనం మనం తెలుసుకోలేకపోయామే. తెలుసు కానీ ఇంత గొప్పవాడని తెలియలేదే స్వయంగా భగవంతుడు అని తర్వాత వాళ్ళు పశ్చాత్తాపడతారు. మాతాజీ రాధాకుండ్ శ్యామ్ కుండ్ వెళ్ళినప్పుడు బృందావనంలో అసలు ఒక ఫీల్ వచ్చింది మాతాజీ. నిజంగా మీరు అన్ని చెప్పిన విన్నాం కదా. అసలు ఆ కుండు యొక్క విశిష్టత అనేది చాలా బాగా అనిపించింది మాతాజీ. అసలు అవును మాతాజీ. అద్భుతంగా అనిపించింది అసలు. అసలు ఆయనకి ఇచ్చిన ధనాన్ని మొత్తం అసలు ఎంత వైరాగ్యం ఉందా అనిపిస్తుంది మాతాజీ. ఆయన గురించి వింటుంటే అది చెప్పినంత తేలిక కాదు కదా మాతాజీ. అలా ఆచరించడం అంటే అది మానవ మాత్రల వల్ల అయితే సాధ్యం కాదనిపించింది మాతాజీ. అలా ప్రసాదం తీసుకోవడంలో కూడా ఆయన అంత వైరాగ్యం ప్రదర్శించారంటే అది మామూలు విషయం కాదనిపించింది. అసలు అడుక్కునే వాళ్ళ దగ్గర కూడా కూర్చొని ఎక్కడికోకపోతాను అనేసి అని ఆ, మళ్ళీ అక్కడికి వెళ్ళిపోవడం. ఇంకొక విషయం చెప్దాం అనుకున్నాను మాతాజీ. ప్రతి సంవత్సరం కూడా స్వయంగా గురు మహారాజు, ఇప్పుడు కాదు, గురు మహారాజ్ ఆరోగ్యంగా ఉన్నప్పుడు అట్లాంటా ప్రదేశంలో యుఎస్లో అట్లాంటాలో అక్కడ దానికి ప్లేస్ కూడా న్యూ పానిహట్టి ధామ్ అని పేరు పెట్టారు. అక్కడ పానిహట్టి ఫెస్టివల్ చేసేవారనమాట. గురు మహారాజ్ స్వయంగా కుండలు ప్రత్యేకంగా తయారు చేసి ఒక్కొక్క కుండలో ఆ పెరుగు, పాలు, మళ్ళీ అటుకులు, కర్పూరము, ఫ్రూట్స్ అన్నీ కలిపి వేరువేరుగా డిఫరెంట్ కాంబినేషన్లో కుండలు తయారు చేసి ఆ కుండల్ని వేలం వేసేవారు అనమాట ఆ రోజు. అయితే స్వయంగా గురు మహారాజ్ చేసేవారు కాబట్టి ఆ కుండల్ని తీసుకోవడానికి అందరూ పోటీ పడేవారు. అలా ఎవరైతే అప్పుడు డొనేషన్ వస్తుంది కదా, ఆ డొనేషనే మళ్ళీ సంవత్సరం అంతా కూడా ఆ మందిరంలో ఉపయోగించుకునేవారు. ఇప్పుడు కూడా పానిపట్టి ఫెస్టివల్కి వెళ్తే ఇక్కడ కూడా మనకి చేస్తారనమాట. ఎక్కడ వెళ్ళినా పానిహట్టి యాత్రలో ఈ ఆక్షన్ అనేది ఉంటుంది. ఈ ప్రసాదం తయారు చేసి ఉంటాయి కదా, ఆ ఆక్షన్ ఉంటుంది. నవదీప్ ధామం దగ్గర ఉన్న మాతాజీ న్యూ పానిహట్టి. అట్లాంటాలో న్యూ పానిహట్టి ధామ్. ఆ, అక్కడ చిన్నాలో. మా గురు మహారాజ్ చేసేవారు. తర్వాత ఆరోగ్యం బాగాలేనప్పుడు కూడా మళ్ళీ వెళ్ళారు, కానీ ఇప్పుడు వెళ్ళడం లేదు. కానీ గురు మహారాజ్ స్వయంగా పానిహట్టి యాత్ర అంటే ఆయనకి చాలా ఇష్టం అన్నమాట. ఎందుకంటే ఆయన నిత్యానంద ప్రభువు యొక్క దాసుడు. మనకి ఆయన ఎవరు? నిత్యానంద కృప ప్రదాయినే. అంటే నిత్యానంద ప్రభువు యొక్క కృపని ఇచ్చేవారు ఎవరు అంటే గురు మహారాజ్. హరి బోల్. హరే కృష్ణ. మాతాజీ ఇంకోటి రఘునాథ గోస్వామి మనకి అవి సమాధి కుండ్లు, మందిరం. 2 కుండ్లు చూసాం మేము. ఆ మాతాజీ కుండు పక్కనే మీ వెనక్కి వెళ్తే అక్కడే మనకి రఘునాథ్ దాస గోస్వామి యొక్క సమాధి మందిరము, అవును, భజన చివరికి కూర్చులు, ఎడ్జ్లో కనపడ్డాయి మాతాజీ, మనం కనపడ్డాయి. వెళ్ళాం ఇంట్లో మాతాజీ నుంచి అక్కడికి. వెళ్ళాం కదా మాత, చిన్న అవునవును, వెళ్ళాం. చీకటి పడింది అప్పుడు ఇంకా. దారిలో చీకటి పడిపోయింది అప్పుడు. అవును మాతాజీ. అప్పుడు బృందావనం రఘునాథ్ అని దాస వినబడదు గోస్వామి మాతాజీ. ఇంట్లోంచి పారిపోయాక పూరి వెళ్ళారు మాతాజీ. పూరి వెళ్ళి జగన్నాథ్ దగ్గర మహాప్రభు దగ్గరే ఉన్నారు. ఎప్పుడైతే చైతన్య మహాప్రభు ఇంకా ఆయన భగవద్ధామానికి తిరిగి వెళ్ళిపోయారో అప్పుడు బృందావనానికి వెళ్ళారు.
ఆహా. ఓకే. అయితే ఫస్ట్ వెళ్ళింది పూరిని అంతేగా మాతాజీ? పూరినే మాతాజీ. మహాప్రభు అక్కడే చైతన్య ఉన్నారు. చైతన్య మహాప్రభు గారు ఉన్నంత కాలం అక్కడ ఉన్నారు అంతేగా మాతాజీ, తర్వాత వెళ్ళిపోయారు. తర్వాత మళ్ళీ బృందావనానికి వెళ్ళారు. వెళ్ళిపోయారు.